అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ మహాకాళి వారాహి ప్రత్యంగిర ఉపాసకులు శ్రీ యోగి నరేంద్రానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, అసలు సాధన అంటే ఏంటి గురుగారు? అంటే అది అందరూ చేయొచ్చా, కొంతమందే చేయాలని ఉంటుందా? అందులో మళ్ళీ ఖాళీ సాధన అసలు ఏ విధంగా ఉంటుంది? దాని యొక్క విధి విధానాల గురించి కూడా తెలియజేస్తారా? శ్రీమాత్రే నమః. జయక్లాండేశ్వరి. సాధన అనేది ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను మేము సాధన చేస్తున్నాం అని బయటికి చెప్పుకోవటం ఇది ఒక రకమైనటువంటి అతి ఉత్సాహమైనది. సాధనకి సాధకుడు ఖచ్చితంగా చాలా నియమనిష్టలతో ఉండాలి. సాధకుడు అనేవాడు అంటే ఏ సాధన చేయొచ్చు. కాళీ సాధన, అమ్మవారి సాధన చేయొచ్చు, స్వామివారి సాధన చేయొచ్చు, ఏ సాధన చేయొచ్చు, దశమహావిద్యల్లో సాధన చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సాధకుడు అనేవాడికి ముందుగా అతి నిద్ర, అతి తిండి, అతి కోపం, అతిగా ఆలోచనలు ఇవి ఏవి కూడా ఉండకూడదు. అందుకనే ఏ గురువు కూడాను సాధకుడుగా వచ్చేవాడిని, శిష్యుడిగా వచ్చేవాడికి మంత్రోపదేశం చేయాలంటే ఖచ్చితంగా వాడిని పరిశీలించి పరీక్షించిన తర్వాత మాత్రమే మంత్రోపదేశం చేయాలి అని మనకి గురు పరంపరలో తెలియజేయడం జరిగింది. అందుకనే గురువులు ఏమంటారంటే పుస్తకాన్ని చూసి ఎవరు కూడా సాధన చేయొద్దు దయచేసి. ఎందుకంటే వాడికి యోగ్యత ఉందా లేదా తెలుసుకోవాలి. ఒక సాధన చేయాలంటే ఆ యోగ్యతలు ఉండాలి. దానికి అతని యొక్క జన్మ నక్షత్రం, నామ నక్షత్రం ఇవన్నీ కూడా చూసి ఒక మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు గురువు తనకు సరిపోయినటువంటి గురువును మన మంత్రాన్ని మాత్రం ఉపదేశం చేస్తాడు. దీన్ని అరవణం చూడటం అంటారు. చూడాలి అంటే ఈ మంత్రం అనేది ఈ యొక్క సాధకుడికి ఉపయోగపడుతుందా లేదా, దీనివల్ల ఇతను ఏమైనా అంటే కొన్ని మంత్రాలమ్మ సాధకును కూడా ఇబ్బంది పెట్టే మంత్రాలు ఉంటాయి. అందుకే గురువు ఆవశ్యకత చాలా ఉంటుంది. ఇప్పుడు మంత్రం తీసుకున్నవాడు మౌనాన్ని ఎక్కువగా ఆశ్రయించాలి. అతిగా మాట్లాడకూడదు, అతిగా ప్రవర్తించకూడదు, అనవసరమైన విషయాలకు చాలా దూరంగా ఉండాలి. ఫర్ సపోజ్ అతనికి ఏమైనా సరే వ్యసనాలు ఉండొచ్చు. వ్యసనాలు ఉన్నవాడు సాధకుడిగా పనికిరాడు. ఇప్పుడు ఏ వ్యసనం అయినా సరే ఉన్నప్పుడు వాడిని సాధకుడిగా తీసుకుంటే ఈ మంత్ర సాధనతో పాటు వాడు వ్యసనాన్ని కూడా పెంచుకుంటూ వెళితే వాడు సాధకుడిగా కాకుండా ఒక శుద్ధుడిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఒక సాధకుడు అతిగా కోపం ఉందనుకోమ్మా, వాడు ఒక మంత్ర సాధన చేస్తూ ఉన్నాడు అనుకో, వాడికి మరొకడికి ఏదైనా ఒక చిన్న కోపం తగాద లాంటివి జరిగితే ఈ మంత్రాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాధకుడుగా వీడు ఎంతో కొంత సాధన చేసి ఉంటాడు కనుక వీడి నాలుక పైన ఆ మంత్రం అనేది ఎప్పుడు కూడాను ఉచ్చారణ చేయబడుతూ ఉంటుంది కనుక వీడు ఏదైనా అనకూడని మాట అంటే అవతల వాడికి జరగకూడనటువంటి ఇబ్బంది ఏదైనా జరగవచ్చు. కనుక సాధకుడు అనేవాడు ఎక్కువగా ఎప్పుడు కూడా మౌనాన్ని ఆశ్రయించి ఉండాలి. వాళ్ళ మంత్రాన్ని అంతగా చేయడం వల్ల వాళ్ళ నాలుకకు అంత శక్తి ఉంటుంది. దాన్నే వాక్సిద్ధి అంటారు. సాధన చేయగా 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 ముందు ఆసన సిద్ధి వస్తుంది. అంటే ఒక మంత్రాన్ని తీసుకున్న తర్వాత కనీసం 6 నెలల నుంచి సంవత్సరం పాటు గురువు గారు చెప్పినటువంటి విధి విధానాలతో గురువు గారు ఏ సమయంలో చేయమన్నారో ఆ సమయంలోని సమయం నియమాన్ని పాటిస్తూ ఎలాంటి ఆసనం మీద కూర్చోమంటారో అలాంటి ఆసనం మీద కూర్చొని ఏ వస్త్రం ధరించాలో ఆ వస్త్రాన్ని ధరించి ఒక వ్యక్తి కనుక మంత్ర సాధన చేస్తూ ఉంటే మొదటగా 6 నెలల్లో అతనికి ఆసన సిద్ధి వస్తుంది. ఈ ఆసన సిద్ధి రావటం వలన ముందు కూర్చున్నవాడు 2 గంటలు కానీ 3 గంటలు కానీ కదలకుండా కూర్చోగలుగుతాడు. ఆసనంలో కదలకుండా కూర్చోగలుగుతాడు. ముందు మంత్ర సాధన చేసే వ్యక్తి సాధకుడు అటు ఇటు కదలటం, అటు ఇటు చూడటం, కాళ్ళు ముందు కనటం, వెనక్కి కనటం ఇత్యాది క్రతువులు చేయకూడదు, క్రియలు చేయకూడదు. కూర్చున్నామా, ధ్యానంలో కూర్చున్నామా, మంత్ర సాధనలో కూర్చున్నామా, ఆ సమయం అయిపోయేంత వరకు అలాగే కూర్చోవాలి. దాన్ని సమాధి స్థితికి వెళ్ళేంత వరకు అలాగే ఉండగలగాలి. సమాధి స్థితికి వెళ్ళటం అంటే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మన పక్కన ఏం జరుగుతుంది అనేది మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కానీ సమాధి స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి చుట్టుపక్కల పరిసరాల్లో ఏం జరుగుతుంది అనేది ఎటువంటి ప్రసక్తి కూడా ఎటువంటి విధంగా కూడాను అసలు మన ఆలోచనలో ఉండడు. పూర్తిగా అమ్మవారి యొక్క ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోతాడు. అంటే బయట ప్రపంచంతో లౌకిక సమాజంతో సంబంధం ఉండదు. ఈ విధంగా ముందుకెళ్లే విధానాన్ని సాధన అంటారు. అంతేగాని ఒక మంత్రం తీసుకున్నాం, ఉదయం పూట ఒక 5 నిమిషాలు ధ్యానం చేసాం, ఎర్రబట్టలు కట్టుకున్నాం, మొఖం 4 బొట్లు పెట్టుకున్నాం, రుద్రాక్ష మాలలు వేసుకున్నాం,
ఇలా చేసుకుంటే వాడిని చూసి జనం భయపడతారు. నిజమైన సాధకుడు ఎప్పుడూ కూడా బయట ప్రపంచానికి దూరంగా ఉంటాడు, అలంకారాలకు దూరంగా ఉంటాడు, సాధ్యమైనంత వరకు సమూహంలో ఉంటూనే ఒంటరిగా బతుకుతాడు. నలుగురిలో ఉంటాడు కానీ ఒంటరిగా ఉంటాడు, కానీ ఒంటరిగా ఉండి కూడా సమూహంలో ఉన్నట్టు బ్రతుకుతాడు. అదే సాధకుడు ఉన్నటువంటి గొప్పతనం. సాధకుడిని ఒక గురువు తప్ప, అంటే ఆ విద్యలో ఉన్నటువంటి గురువు తప్ప సామాన్యంగా ఎవరు కూడా తెలుసుకోలేరు. ఆ వీడు మన మామూలు వ్యక్తే అనే విధంగా ఉంటారు. మీరు కాషాయం కట్టుకున్న గురువులనే చూస్తున్నారు కానీ అసలు కాషాయం కట్టుకోకుండా సాధనలో ఎంతో ఉన్న స్థితికి వెళ్ళిపోయినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సామాన్య జనజీవనంలో ఉంటూ సామాన్యులుగా జీవిస్తూ ఈ యొక్క సాధనలో, అది అమ్మవారి సాధనలు కావచ్చు, మరొకటి కావచ్చు, సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి చాలా మంది గొప్ప వాళ్ళని నేను చూశాను. వాళ్ళు కాషాయం కట్టరు, అలంకారాలు పెట్టరు, ఏదో మామూలుగానే ఉంటారు. ఏమ్మా, ఇది సాధకుడు ఉండాల్సిన లక్షణాలు ఇవి. గురుగారు, అసలు ఇంతమందిని చూస్తుంటున్నప్పుడు అందరు మేము సాధన చేస్తాము అని నేను విన్నదానికి ఇప్పుడు మీరు సాధన గురించి చెప్పిన ఒక వివరణకి ఎంత డిఫరెన్స్ తేడా ఉందో కదా గురుగారు. అంతే ఉంటుందమ్మా. ఎందుకంటే మీరు చెప్పిన సాధన అనేది ఎంతో ఏకాగ్రత, అసలు చాలా లక్షణాలు ఉండాలి, యోగ్యత ఉండాలి అని చెప్తున్నారు. అసలు చాలామంది సాధనలో దశమహావిద్యలు సాధన చేస్తున్నా ఉంటారు. దశమహావిద్యలు అంటే అమ్మవారి యొక్క శక్తి రూపాలు. వాళ్ళని దేవతలుగా కాకుండా విద్యలుగా కొలుస్తాం. దీనిలో ప్రథమ విద్య మహాకాళి, దక్షిణ కాళి. చాలామంది కాళి అనగానే అమ్మో ఉగ్రదేవత, మెడలో పుర్రెలు వేసుకొని ఉంటుంది, కింద శివయం దొక్కుతూ ఉంటుంది, నాలుక బయట పెట్టి ఉంటుంది, ఈమెకు అందరు రక్తబొల్లే ఇస్తారు, ఈమెను బలివ్వాలి, ఈమెకు బలివ్వాలి, బళ్ళు కోరుకుంటుంది. ఇది కాదమ్మా. యాక్చువల్గా అయితే ఇప్పుడు సాధనలు 2 రకాలు ఉంటాయి. సమయ దక్షిణాచారం, వామ కౌలాచారం, ఇవి 2 రకాలు ఉంటాయి. దక్షిణాచారం అనేదమ్మా ఖచ్చితంగా వేదం సంహితమై ఉంటుంది. అంటే మంత్రాన్ని స్పష్టంగా పలకగలిగిన వాడు మాత్రమే దక్షిణాచారం చేయాలి. బ్రాహ్మణుడైనా కూడా మంత్రాన్ని స్పష్టంగా పలకకపోతే దక్షిణాచారం చేసే అర్హత లేదు. ఇది గురువు గారే చెప్తారు కదా. అసలు ఏదైనా గురు పరంపరలో అయినా మామూలుగా అయినా వేద సంహితంగా ఉన్నటువంటి ఏదైనా సరే మంత్రాన్ని ఏ తప్పు పోకుండా, మంత్రం తప్పు పోకుండా చదవటం వేరు, మళ్ళీ దానికి స్వరం ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటాం వేరు, స్వరంతో పలకటం వేరు. ఓకేనా? మంత్రాన్ని చదవటం వస్తే కాదు, దాన్ని స్వరంగా అనుష్ఠానం చేయగలిగి ఉండాలి. అలా అనుష్ఠానం చేయలేకపోతే బ్రాహ్మణుడికైనా సరే అర్హత లేదు. అందుకనే మంత్రాలు ఎప్పుడు కూడా మీరు ఎక్కడైనా గమనించండి, లయబద్ధంగా స్వరబద్ధంగా బ్రాహ్మణులు కూడాను పలుకుతారు. అంతేగాని మనం పుస్తకం చదువుతారా? కనుక ఆ స్వరం తెలిసిన వ్యక్తి మాత్రమే వేదంతో అనుసంధానమై ఉండి మంత్రం తప్పు లేకుండా స్వరంతో మంత్రాన్ని ఉచ్చరించగలిగిన వాడు మాత్రమే దక్షిణాచారం చేయాలి. ఏమా, అలా లేకపోతే, అలా చేయలేని వాళ్ళకి కౌలాచారం, దాన్ని వామాచారం అంటారు. ఓకేనా? ఇది గురు పరంపరలో ఈ విద్యను తెలుసుకొని ముందుకెళ్ళాలి. వామాచారం అయినా సరే గురు పరంపరలో, అంటే అన్ని మార్మికాలు ఉంటాయి. ఒక మంత్రానికి ఇలా ఉచ్చరించాలి, దీన్ని చేసినప్పుడు ఈ ముద్ర వేయాలి, ఈ పూజ చేసేటప్పుడు ఈ ద్రవ్యం వాడాలి, ఇక్కడ దీనికి సంబంధించి హోమం చేసేటప్పుడు హోమంలో ఈ ఆర్ఘ్యం వాడాలి. అంటే నెయ్యే కాదమ్మా, ఆవ నూనె, విప్ప నూనె, మొదుగు నూనె, ఏమా ఇలా రకరకాల నూనెలు ఉంటాయి. ఈ హోమాన్ని దీనితోనే చేయాలి. దీన్ని చేసేటప్పుడు కొన్ని సమయాలు ఉంటాయి. ఈ మంత్రాన్ని తెల్లవారుజామున చేయాలి, ఈ మంత్రాన్ని నైట్ 10 నుంచి 12 గంటల మధ్యలో చేయాలి, లేదా ఈ మంత్రాన్ని ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు చేయాలి. కొన్ని రూల్స్ లాగా కాల నిర్ణయాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు చెప్తారు? గురువు చెప్తారు. మరి నువ్వు పుస్తకంలో చూసుకొని సాధన చేస్తే ఇవన్నీ ఎలా తెలుస్తాయి? దీనివల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. అందుకనే గురువు ఉండాలి. ఈ ధ్యానం చేసే సాధన చేసే క్రమంలో ఒక్కోసారి చంద్రనాడి, ఒక్కోసారి సూర్యనాడి, ఇవి యాక్టివ్ అవుతాయి. ఇవి యాక్టివ్ అయినప్పుడు కొన్ని నియమాలు తీసుకోవాలి. ఇప్పుడు మా గురుదేవులు చెప్తారు, సిద్ధయోగి గారు, సూర్యనాడి యాక్టివేట్ అయింది, కూర్చొని ధ్యానం చేయకూడదు.
ఆహా. పడుకొని ధ్యానం చేయాలి. మరి నీకు ఎలా తెలుస్తుంది? కదా. అసలు నీకు యాక్టివేట్ అయిన నాడి సూర్యనాడా చంద్రనాడా అనేది ఎలా తెలుస్తుంది? అమ్మ అందుకని గురువు లేని విద్య గుడ్డిది అంటానికి కారణం ఇదే. ఇప్పుడు ఖాళీ ఉపాసన ఉందమ్మా. ఖాళీ ఉపాసనని దక్షిణాచారంలో చేస్తే ఒక విధానంలో చేస్తారు, ఎటువంటి బలులు అలాంటివే ఉండవు. కూష్మాండ బలిస్తారు, నిమ్మకాయ బలిస్తారు, నారికేలం బలిస్తారు. ఈ మనకి దక్షిణాచారంలో వెళితే ఓకేనా. వామాచారంలో వెళ్తే జంతు బలుకి వెళ్ళిపోతారు. గురుగారు సినిమాలలో కన్న పిల్లల్ని కూడా బలిస్తున్నట్టు చూపిస్తారు కదా, నిజంగా మనుషుల్ని కూడా బలివ్వడం ఉందా? పూర్వకాలంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో, ఒరిస్సా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఇప్పుడు కూడా ఖాళీ ఉపాసనలో సిద్ధహస్తులు అటే ఉన్నారమ్మా. సిద్ధహస్తులు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా ప్రాంతంలోనే ఉన్నారు. గతంలో అక్కడ జరిగేవట. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి, గతంలో జరిగాయట. కానీ అవి ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం జరగట్లేదు, ఎక్కడా కూడా లేదు. పూర్వకాలంలో ఎప్పుడో అనాగరిక కాలంలో జరిగేవి, కానీ జంతు బలులు అనేవి ఉన్నాయి నాన్న. జంతు బలులు ఉన్నాయి. ఎందుకంటే తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక గ్రామానికి వెళ్ళు ఏమ్మా, ఒక గ్రామ దేవత గుడి ఉంటుంది, ముత్యాలమ్మ తల్లి గుడి అనుకుంటుంది. ఆ గుడి కట్టి ఎన్ని వందల సంవత్సరాలు మనకు తెలియదు, కానీ ప్రతి ఊరికి ముత్యాలమ్మ ఉంటుంది. ఆమె ఖచ్చితంగా జాతరలు జరుగుతాయి. ఆ జాతర నువ్వు పెట్టింది కాదు, నేను పెట్టింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఆది కాలం నుంచి భక్త కన్నప్ప, ఈ మధ్య సినిమా కూడా వచ్చింది భక్త కన్నప్ప అని. భక్త కన్నప్ప లాంటి ఆ కన్నప్ప ఎవరు? ముందు ఒక వేటగాడు. శివుడికి ఏం పెట్టాడు? మాంసాన్ని నైవేద్యం పెట్టాడు. శివుడికి మాంసాన్ని నైవేద్యం పెట్టింది అంటే అప్పటి నుంచి నైవేద్యాలు ఉన్నాయిగా, మాంసాహారాలే ఉన్నాయి కదా ఏమ్మా. కనుక జంతు బలి అనేది పురాతన కాలం నుంచి ఉన్నది, ఇప్పుడున్నది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఇది సహజం. ఇప్పుడు భగవంతుడికి నివేదన చేసేటువంటి సమయంలోనే జంతు బలిని ఆక్షేపిస్తున్నారు, కానీ మనం రోడ్డెక్కి తన్ని మాంసాహార వాటలేగమ్మా. రోడ్డెక్కి తన్ని మాంసాహార వాటలేగా. మాంసాహారం తినని వాళ్ళు ఎవరు లేదు. అచ్చం శాకాహారమే పెడదామా? ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూరగాయల రేట్లు పెరిగాయి. ఒక్క నెల రోజులు జనం అల్లాడిపోయారు. అందరూ శాకాహారమే కనుక తింటే మనకి టమాటా దొరకదు, కొత్తిమీర కట్ట దొరకదు. నువ్వు ఇంటర్వ్యూ మానుకొని కూడా వెళ్ళి కూరగాయల కోసం క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఓకేనా. ఆహారానికి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు నాన్న, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కాకపోతే మాంసాహారం స్వీకరించిన రోజు దేవాలయానికి వెళ్ళకుండా ఉంటే మంచిది. అది కూడా ఎందుకు? మాంసాహారం అనేది రజోగుణానికి సంబంధించింది. మనం సాత్వికంగా ఉండాలి, దేవాలయానికి వెళ్ళినప్పుడు సాత్వికంగా వెళ్ళాలి. కనుక నువ్వు మాంసాహారం ఉడితే దాన్ని మైలు అంటారు, ఎందుకంటే చనిపోయిన ఒక జీవిని తింటావు కనుక. కనుక ఆ రోజు దానికి దూరంగా ఉండాలి, దేవాలయానికి కనీసం ఒక 3 గంటలన్నా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ తీసుకున్న ఆహారం శరీరంలో అరిగేంత వరకైనా దూరంగా ఉండి తర్వాత నువ్వు దీపారాజన కూడా చేసుకోవచ్చు. ఉదయం కనుక నువ్వు మాంసాహారం తీసుకుంటే సాయంత్రం దీపారాజన చేసుకోవచ్చు స్నానం చేసి. అదే ఎందుకు అంటే దసరా పండుగ రోజు ఖచ్చితంగా మాంసాహారం అనేది చేయడం జరుగుతుంది కదా ఇంట్లో. పొద్దునలా చేసినప్పటికీ సాయంత్రం అందరూ గుడిలోకి వెళ్ళి జమ్మి బతుకమ్మలు ఆడతారు. అందుకని మీరు సమాధానం చెప్తుంటేనే లోపలి ప్రశ్న వచ్చింది, అంతలో మీరు దీనికి కూడా ఏమో బతుకమ్మలు ఆడతారు, బయటికి వెళ్తారు. కనుక అసలు మాంసాహారం అనేది మన ఆధ్యాత్మిక సంబంధం లేని విషయం అమ్మా. ఇప్పుడు ప్రవచనకర్తలు చూడండి, ఇప్పుడు చాగంటి వారు కానీ, గరికిపాటి వారు కానీ, సామవేదం వారు కానీ ఎవరైనా మాంసాహారం నిషేధం అని చెప్పారా? ఎవరికి నిషేధం? ఆచార్యులకు నిషేధం, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలకు నిషేధం. నిత్యం గుళ్ళో భగవంతుని సేవ చేసే అర్చక స్వాములకు నిషేధం, ఏమో నిషేధం. అంతేగాని సామాన్యులకు నిషేధం కాదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు పని చేయాలి ఏమ్మా. ఇప్పుడు ఎలాగో నేను హోమం చేయాలి, నేను బయటికి వెళ్ళి కట్టెలు నేను కొట్టుకొచ్చుకోలేనుగా. కట్టెలు కొట్టేవాడు నా దగ్గర కూర్చోబెట్టి ఉదయం సాయంత్రం వరకు, ఉదయం పూట కాస్త ఏదో అల్పాహారం తీసుకొని మధ్యాహ్నం హోమతో భోజనం పెట్టి సాయంత్రం హోమతో భోజనం పెడితే వాడు అక్కడికి వెళ్ళేసరికి వాడు బీపీ డౌనే పడిపోతాడు. వాళ్ళు తీసుకునే ఆహారం వాళ్ళు తీసుకోవచ్చు, ఆధ్యాత్మికకి ఆహారానికి సంబంధం లేదు. ఓకేనా. మాంసాహారం నిషేధం అని మనకి ఎక్కడా కూడాను ప్రకటించలేదు. ఈ యొక్క వచ్చినటువంటి ఇవి మనకి పంచమాకార సాధనలు కానీ ఈ కొన్ని సాధనలు ఉంటాయి, దీనిలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ పంచమాకార సాధనలో మంత్రం, మద్యం, మత్స్యం, ముద్ర,
మ్మ్. మైథునం, ఇవన్నీ ఏవైతే ఇచ్చారో మ్మ్. ఇవన్నీ వాస్తవంగా వామాచారంలో ఉన్నాయి. మ్మ్. మ్మ్. కానీ కొన్ని పరిధులు ఉంటాయి. మ్మ్. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ, ఏ క్రియను పడితే ఆ క్రియను ఉపయోగించకూడదు. ఓకే. అదేవిధంగా ఖాళీ సాధకులు అంటే మ్మ్. శ్మశానంలోనే చేయాలి, మ్మ్. ఇంట్లో చేయకూడదు. మ్మ్. ఎవరు చెప్పారు? మ్మ్. ఏమ్మా, శ్మశాన కాళి అని ఇందాక ఏదో అడిగావు. మ్మ్. శ్మశాన కాళి ఇప్పుడు త్రైలింగ స్వామి మ్మ్. మన రాజమండ్రి దగ్గరే ఉన్నారు ఆయన గారు. మ్మ్. త్రైలింగ స్వామి మ్మ్. 300 సంవత్సరాలు బ్రతికారు. మ్మ్. ఆయన శ్మశాన కాళీ చేశారు. అంటే ఏంటి గురుగారు, అంటే శ్మశానకాళి అమ్మవారి విశిష్టత ఏంటి? చెప్తానా? శ్మశానం ఇప్పుడు అందరు అమ్మవార్లు విశిష్టత ఒకటేనా? ఆ. రూపాలు వేరు, మ్మ్. మన భావనలు వేరు. మ్మ్. ఏమ్మా, సాధన చేసే విధానాలు కొన్ని వేరుంటాయి. మ్మ్. అంతేగాని ఏదైనా మంచికే. మ్మ్. అమ్మ భోజనం వండి నలుగురు పిల్లలకు సమానంగా పెడుతుంది, మ్మ్. అందరూ ఆకలి తీరుస్తుంది. మ్మ్. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో నువ్వు చేసే సాధన అనేది మంచి కోసం అయినప్పుడు మ్మ్. ఏ సాధన చేసినా తప్పులేదు. అంతే. మ్మ్. ఇప్పుడు శ్మశాన కాళి, మ్మ్. చాలామంది శవాల మీద కూర్చొని సాధన చేయాలి, మ్మ్. శ్మశానంలో దిగంబరులుగా సాధన చేయాలి, మ్మ్. ఇంకా రకరకాలు చెప్తారు. అవి ఇంటర్వ్యూలో చెప్పలేము. మ్మ్. రకరకాల సాధనలు చెప్తూ ఉంటారు. మ్మ్. కానీ త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు బ్రతికాడు. ఆహా. వాళ్ళ అమ్మగారు చనిపోతే వాళ్ళ అమ్మగారు శవాన్ని ఎక్కడైతే దహనం చేశారో అక్కడే 20 సంవత్సరాల నుండి సాధన చేశాడు. మ్మ్. మరి ఆయన శ్మశాన కాలికి ఏ ఒక్క మ్మ్. బలు ఇవ్వలేదే. అంతిమంగా కాశీలో వెళ్ళి జల సమాధి అయ్యారు. మ్మ్. ఎక్కడా కూడా ఆయన ఎక్కడ మాంసాహారం ముట్టలేదే. మ్మ్. మరి ఆయన గారు చేసిన శ్మశాన కాళీగా ఎన్నో అద్భుతాలు చేశారు. మ్మ్. నగ్నంగా తిరుగుతున్నారని చెప్పి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెడితే వాళ్ళు తాళమేగిన వచ్చి ఆయన బయట తిరుగుతుండేవాడు. ఆహా. అది ఆన్ ద రికార్డ్. ఇది ఎవరో మనం ఊహించి చెప్పింది కదా, ఆన్ ద రికార్డ్ రియల్ గా జరిగింది. ఆయన బ్రిటిష్ జడ్జి అప్పుడు న్యాయ నిరాధక అధికారి, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, అంతా ఒకటే అంటున్నావు కదా, నేను మాంసాహారం తీసుకుంటాను, నువ్వు కూడా మాంసాహారం తినమన్నాడు త్రైలింగ స్వామి వారిని. కోర్టులో జరిగింది. మ్మ్. ఆయన అశుద్ధం తీసి నువ్వు అశుద్ధం తిను, నేను ఆ మాంసాహారం తింటా అన్నాడు. మ్మ్. అశుద్ధం ఎలా తింటారంటే నేను తింటాను చూడను కానీ ఆయన చేతులు రసగొల్ల అయిపోయాయి, అలా తినేసాడు. ఆయన అశుద్ధాన్ని ఆయన మ్మ్. రసగొల్లగా మారిపోయాయి. మ్మ్. ఇది ఆన్ ద రికార్డు. మ్మ్. శ్మశాన కాళీ సాధకులు అలా ఉత్తమంగా ఉంటారు. ఈ పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పినట్టు రకరకాల బొట్లు పెట్టుకొని ఒళ్ళంతా ఏదో రాసుకొని, ఓకేనా, జుట్టు ఇలా పెంచుకొని ఎరబోసుకొని బీభత్సంగా ఉండరు. త్రైలింగ స్వామి వారిది మొత్తం నున్నగా బోడుకుండు. మ్మ్. ఏమ్మా, ఈ గురుగారు ఇందుకు శ్మశాన అని అట్లా ముందు పేరు అట్లా వచ్చింది, అక్కడ చేస్తారు కాబట్టా? కాదమ్మా, కాళీలో రకాలు ఉంటాయి. దక్షిణ కాళి, భద్రకాళి, చండీ కాళి, ఉగ్రకాళి, శ్మశాన కాళి, ఇలా రకాలు ఉంటారు. ఓకే ఓకే. ఓకేనమ్మా, ఆ విధంగా ఉన్నటువంటి ఆమె యొక్క రూపాల్లో అది ఒక రూపం. అదే అదే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. ఆయన గారు కూడా కాళీ సాధకులే. ఆయన గారు ఏ బొల్లు ఇచ్చారు? స్వామి వివేకానంద కూడా కాళీ సాధకుడే, తెలుసా? రామకృష్ణ పరమహంసను అయితే పిచ్చోడు అన్నారు, ఉన్మాది అన్నారు. ఏమ్మా, ఆయన చేయని క్రియలేవి? ఓకే. కాళిదాసు ఒక గొర్రెల కాపరి, గోవుల కాపరి, లోపల గదిలో కూర్చొని అమ్మవారి గుడిలో కూర్చొని తలుపేసుకొని, నువ్వు నాకు నేను అడిగింది ఇస్తేనే నీకు గుళ్ళో అమ్మవారు తలుపు తీస్తానని చెప్పి అడ్డం కూర్చుంటాడు. అమ్మవారు తలుపు తీసుకుని లోపల రాలేదా? తలుపు అడ్డం అమ్మవారికి. ఏమంటే ఏం కావాలో నీకు? నాకు విద్య కావాలంట. రావారికి విద్య అంటాం కూడా రాదు. అమ్మ విద్యే, అమ్మ విద్య అని అడుక్కున్నాడు. అమ్మవారు నాలుక మీద బీజాక్షరాలు రాసింది. బీజాక్షరాలు రాస్తే అప్పటికప్పుడు అమ్మవారి మీద పెద్ద ఒక మనకి ఒక పారాయణమే చెప్పాడు. అమ్మవారి గురించి స్తోత్రం చెప్పాడు, పారాయణం చేశాడు, స్తోత్ర పారాయణం చేశాడు. ఆయన ఏం బలు ఇచ్చాడు? కనకమ్మ, ఇందాక నువ్వు అడిగావు కదా, బలులకి సాధనకి సంబంధం లేదు. కాకపోతే వామాచార మార్గంలో దేవతను ప్రసన్నం చేసుకోవడానికి జంతు బలులు అనేవి ఉన్నాయి. ఇప్పటికి ఇస్తున్నారు, జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి, అవి ఆగవు. కానీ ఈ యొక్క కన్నె పిల్లలను బలి ఇవ్వడం అనేది వీళ్ళు సినిమాల్లో చూపించినట్లుగా బయట ఎక్కడ జరగదు కనుక దాని గురించి మీరు అనుకోవద్దు. కాకపోతే శ్మశాన కాళి చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, క్షుద్ర మాంత్రికులు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఆమెను ప్రసన్నం చేసుకొని తప్పుడు విధానాలకి ఉపయోగించుకుంటూ ఉంటారు.
అది పరిస్థితి. అలా బలి ఇస్తున్నారు అని అంటే అది వాళ్ళు ఆల్రెడీ తప్పుడు మార్గంలో ఉండి తప్పుడు శక్తుల కోసం ప్రయత్నిస్తున్నారనే కదా అది. ఇప్పుడు జంతు బలులు అనేవి చాలా ఉన్నాయమ్మా. అది కామన్. అది కామన్. వీళ్ళు చేసే విధానాల్లో కొన్ని షట్కర్మలు అనేవి కొన్ని ఉంటాయి గురుగారు. అంతేకాకుండా ఇప్పుడు మనకి షట్కర్మలు అంటే ఏంటి గురుగారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం వింటే వశీకరణలు, చేతబడి, ఆకర్షణలు అని చెప్పి రకరకాల పేర్లతో ఎన్నో వింటున్నాము. ఒకసారి దీని గురించి కూడా ఒక మాట చెప్తారా? ప్రతి సాధకుడికి కొన్ని కోరికలు ఉంటాయి. ప్రతి సాధకుడి లక్షణం ఏంటంటే షట్కర్మలు సాధించడం అనేది ఒక లక్ష్యం. అందులో ఈ యొక్క ఉపాసనా మార్గంలో అసలు ప్రత్యేకించి సాధించాల్సిన అవసరం లేదు. ఉపాసనా మార్గంలో ఒక సిద్ధ గురువు దగ్గర గనక నువ్వు సాధన చేయగలిగితే, ఆ గురువు ఇచ్చిన మంత్రం ఒక్కటి నువ్వు సాధన చేసుకుని ఆ మంత్రాన్ని కనుక సిద్ధించుకోగలిగితే నీ జీవిత కాలంలో ఈ షట్కర్మలన్నీ ఆటోమేటిక్గా వశమైపోతాయి. వీటికి లోను కాకూడదు. కాకపోతే ఈ కాలంలో ఇది ఒక వ్యాపారం అయిపోయింది. షట్కర్మలు అంటే నాన్న వశీకరణం, ఆకర్షణ, ఉచ్చాటన, విద్వేషణ, స్తంభన, మారణ, ఇవి 6 రకాల క్రియలు ఉంటాయి, కర్మలు ఉంటాయి. ఒక్కొక్క దానికి మళ్ళీ 4 రకాల ఉపక్రియలు ఉంటాయి. వశీకరణానికి, ఆకర్షణకి, ఉచ్చాటనకి, విద్వేషణకి, స్తంభనకి, మారణకి మళ్ళీ ఒక్కో దానికి 4 రకాల ఉపకర్మలు ఉంటాయి, ఉపక్రియలు ఉంటాయి. ఈ మధ్య ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు మేము వశీకరణ చేస్తాం, మేము ఆకర్షణ చేస్తాం. అసలు వశీకరణం అంటే ఏంటి నాన్న? భగవంతుడికి మనం వశమైపోవటం. ఒక సాధకుడు ఏం కావాలమ్మా? సాధకుడికి ఏం కావాలి? భగవంతుని వశం చేసుకోవాలి. అమ్మవారికి నేను ఒక కాళీ ఉపాసకుడికి నాకేం కావాలి? నాకు అమ్మవారి వశం కావాలి. నేను అమ్మవారి వశం అయిపోవాలి. అప్పుడు నాకు ఇంకో విషయాలు ఎవరినో వశీకరణ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి కదా? అవునా? ఇప్పుడు ఎప్పుడైతే అమ్మవారిని వశం చేసుకోగలుగుతామో, సాధకుడు వశం చేసుకోగలుగుతాడో, ఈ యొక్క సాధకుడు కుటుంబం మొత్తం అమ్మవారి నీడలోకి వెళ్ళిపోతుంది. అమ్మవారి సాధకుల మీద క్షుద్ర ప్రయోగాలు ఎలాంటి పని చేయవు. తాత్కాలికంగా చేయొచ్చు, చేసిన వాడే నాశనం అయిపోతాడు. అంతే. ఎవడైతే అమ్మవారి సాధకుల జోలికి వస్తాడో వాడు వంశం నిర్వీర్యం అయిపోతుంది. ఎందుకని? మనం ఎక్కడ ఉంటాం? అమ్మవారి నీడలో ఉంటాం. అవును. వాడు ఈ సాధకుల మీద ప్రయోగం చేయాలంటే ఎవరికి చేయాలి? ముందు అమ్మవారి చేయాలి. నువ్వు అమ్మవారి మీద చెడు తలంపు చేసినప్పుడు నీ వంశం నాశనం అయిపోతుంది. అంతే కదా? అవునా? వశీకరణం అంటే అది నాన్న. అంతేగాని స్త్రీ వశీకరణం చేస్తాం, పురుషుడు వాళ్ళు నీచులు, నికృష్ట జనం ఎత్తాలి. మళ్ళీ రానున్న కాలం ఎలాంటి వశీకరణాలు చేసిన వాళ్ళు అంటే ఉంటది, కానీ అసలు అది కరెక్ట్ కాదు. అసలు ఆ విధానమే కరెక్ట్ కాదు నాన్న. అసలు వశీకరణం అనే కాన్సెప్ట్ లో మనం భగవంతుడికి వశం కావటం, భగవంతుని మనం వశం చేసుకోవటం, ఇంతే. అసలు భగవంతుని మనం వశమైనప్పుడు మన యొక్క జీవితాన్ని తీసుకెళ్లి భగవంతుని పాదాల దగ్గర పెట్టినప్పుడు ఇక మనకి ఏం కావాలి? అంతే. అవును. ప్రకృతే వశమైపోతుంది. అవును గురుగారు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, త్రైలింగ స్వామి వారు శ్మశానం ఖాళీ చేశారు. అడవిలో సాధన చేసుకుంటే పులులు, సింహాలు వచ్చి పక్కన కూర్చున్నాయి. వశీకరణం అంటే అది. ప్రకృతిలో మనం లయం అవటం, ప్రకృతిని మనలో లయం చేసుకోవటం, అది వశీకరణం అంటే. ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. అసలు ఇవన్నీ నమ్మొద్దు. వశీకరణంకి మీరు చెప్పిన మీనింగ్ ఏదైతే ఉందో, అర్థము, ఇది ఎంత చక్కగా ఉంది. బయట మనం వింటున్న వశీకరణ అనగానే భయం వేసేలాగా దాని మీనింగ్ ని క్రియేట్ చేస్తారు. అసలు అది కరెక్ట్ కాదు నాన్న. ఏదో వాళ్ళు బ్రతుకు తెరువు కోసం 1,00,000 చెప్తూ ఉంటారు. ఇకపోతే ఆకర్షణ, ప్రకృతిలో ప్రతిదాన్ని ఆకర్షించటం. ఈ ఆకర్షణ అనేది నీలో ఉంటుంది, నాలో ఉంటుంది, ఇంకొకళ్ళలో ఉంటుంది. నీలో ఏదో ఆకర్షణ ఉంది కనుకే కదా 100 మంది వస్తే నిన్ను సెలక్షన్ చేసి నేను ఇక్కడ కూర్చోబెట్టింది. దాన్ని ఆకర్షణ అంటారు. ఒక భూమిలో ఆకర్షణ ఉన్నంత వరకే పంట పండుతుంది. దాన్ని భూమిలో జీవం అంటారు. దాంట్లో సత్తువు కోల్పోతే పంట పండదు, చౌటి నేల అయిపోతుంది. దాన్ని ఆకర్షణ, జీవం కోల్పోవడం అంటారు. మనిషిలో ఒక జీవం ఉండాలి, ఒక ఆకర్షణ ఉండాలి. మన పక్కన ఉన్నవాడే చూస్తుండగానే ఒక ఉన్న స్థాయికి ఎదిగిపోతాడు. ఎందుకంటే వాడికి ఆకర్షణ ఉన్నది. ప్రకృతి నుంచి ఆ కాస్మోటిక్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది. దాన్ని ఆకర్షణ అంటారు. అంటే ఆకర్షణ అంటే ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మోటిక్ ఎనర్జీని మనం దగ్గరికి తీసుకోగలగటం. దాన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మనిషికి తెలియని ఒక ఆకర్షణ, నలుగురిలో పలుకుబడి, ఒక జంతువు. ఇప్పుడు మనకి బెంగళూరులో మన దత్తపీఠాధిపతి ఉన్నారు, దత్తులు వారు. ఆయన గారి దగ్గరికి పక్షులన్నీ వస్తాయి. చిలకల్లో ఆయన చుట్టూ చిలకలు, రామ చిలకలు, పావురాళ్ళు చాలా ఉంటాయి. ప్రకృతితో మమేకం అయిపోవటం, ప్రకృతితో మమేకం అయిపోవటం. మనం 10 మందికి సహాయకారిగా ఉంటాం. ఒక గురువు ఉన్నాడమ్మా, ఎక్కడో ఉంటాడు, అడవుల్లో ఉంటాడు.
అతని గురించి ఈ ఫోన్లు ఇవేం ఉండవు, కానీ అతని దగ్గరికి వందల వేల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఎలా వెళ్తారు? అంటే ఆకర్షణ. ఆకర్షణ ఎక్కడి నుంచి వస్తుంది? నేచర్, ప్రకృతిలో నుంచి వస్తుంది. ప్రకృతి చెప్పాలి, నువ్వేంటి అనేది ప్రకృతి చెప్పాలి. అర్థమైందా? నేను చెప్పుకోకూడదు, ఇంకొకళ్ళు చెప్పకూడదు, ప్రకృతి చెప్పాలి. అది ఆకర్షణ అంటారు. గురుగారు, ఇప్పుడు సాధారణంగా అందరిలో ఈ ఆకర్షణ అనేది ఉంటది అని అన్నారు కదా, ఎందుకు కొంతమందిలో ఎక్కువగా ఉంటది? ఒకవేళ దాన్ని పెంచుకోవాలి అని అంటే ఏమైనా ఉంటాయా? సాధన చేయాలి, సాధన చేసి దానంతట అదే పెరుగుతుంది. ఇప్పుడు కొంతమంది గురువులు బయటికి రాకపోయినా వాళ్ళు వెతుక్కుంటూ భక్తులు వస్తారు. అవును. కొంతమంది గురువులు నిత్యం బయట ఉన్నా కూడా వాళ్ళు పక్కన ఉన్నా కూడా ఎవరిని వాళ్ళని అసలు ఎవరు పలకరించకుండా వెళ్ళిపోతారు, పట్టించుకోరు. ఎందుకని? వాళ్ళు ఆకర్షణ కోల్పోయారని లెక్క. ఆకర్షణ కోల్పోయారని లెక్క. కనుక ప్రతి దాంట్లో కూడా ఆకర్షణ ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళు, ఇంట్లో ఒక చిలుకను కొందామని వెళ్ళావు, అక్కడ వందలాది చిలకలు ఉంటాయి, ఏదో ఒక్క చిలకే నేను ఆకర్షించుద్ది. ₹1 ఎక్కువైనా సరే దాన్నే కొంటావు, ఎందుకంటే దానిలో ఆకర్షించే గుణం ఉన్నది. ఓకేనా? కనుక ఈ వశీకరణాలు, ఆకర్షణలు అనేవి దైవానికి సంబంధించినవి, ప్రకృతికి సంబంధించినవి. కొందరు వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటున్నారు, అది తప్పు. ఇవి షట్కర్మలో మొదటి 2. మూడోది స్తంభన. స్తంభన అంటే స్తంభించిపోవటం, ఇది శుద్రకర్మ. గురుగారు, ఈ స్తంభన విషయంలో వస్తే బగలాముఖి అమ్మవారికి దీనికి సంబంధం ఏంటి గురుగారు? బగలాముఖి అంటే బ్రహ్మాస్త్రం, దేన్నైనా స్తంభించజేస్తుంది. పురాణ కాలం, మన మహాభారత రామాయణ కాలంలో బ్రహ్మాస్త్రం వేశారు, అర్జునుడు బ్రహ్మాస్త్రం వేశాడు అని అంటారు కదా. శస్త్రమే, వాళ్ళ దగ్గర ఉండేది ఆయుధమే, ఒక బాణం ఉంటుంది, దాన్ని ఈ మంత్రంతో సంపూటీకరించి దాన్ని అస్త్రంగా మార్చి వేస్తాడు. సో అది ఎదుట నుండి ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేస్తుంది. దాని ప్రభావం ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం స్తంభింపజేస్తుంది. బగలాముఖి బ్రహ్మాస్త్రం. ఆమె సాధకుల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు, ఎందుకంటే వీడే అస్త్రం, బ్రహ్మాస్త్రమే. ఇప్పుడు స్తంభన ఏంటంటే అమ్మ, ఇది కూడా బగలాముఖి ఇలాంటి చేసేవాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే శుద్రకర్మలు చేస్తున్నారు. ఈ స్తంభన క్రియ వల్ల ఏమవుతుందంటే ఒక మనిషిని మందబుద్ధిగా చేయొచ్చు, ఉన్నట్టుండి అంత తెలియవాలని సరే పిచ్చోడికి మారిపోతాడు, పిచ్చోడిని చేయొచ్చు. ఒక మనిషిని ఉన్మాదిగా చేయొచ్చు. అప్పటి వరకు భార్య పిల్లలను బాగా చూసుకునేవాడు ఒక్కసారిగా భార్యని హింస పెట్టడం, పిల్లలను కొట్టడం, తిట్టడం, వాళ్ళని చక్కగా చూసుకోకపోవటం, తాగుబోతు అయిపోవటం, తిరిగిపోతూ అయిపోవటం, ఇలాంటివి జరిగిపోతుంటాయి. బ్రెయిన్ వాష్ అయిపోవడం, స్తంభన కట్టేస్తారు. ఇప్పుడు కొన్ని వ్యాపారాలు ఉంటాయమ్మా, బాగా సాగుతూ ఉంటుంది వ్యాపారం, ఉన్న పలంగా అసలు కస్టమర్ అనేవాడు ఆ గడప ఎక్కడు, అది చూసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతకుముందు 10 సార్లు ఆ షాప్కి వెళ్ళిన వ్యక్తి 11 సార్లు ఆ షాప్కి వెళ్ళడు. దాన్నే స్తంభన అంటారు. వ్యాపారాలు నిర్వీర్యం అయిపోతాయి. మన ఏదో ప్రాపర్టీస్ ఉంటాయి, స్థలాలు, పొలాలు ఉంటాయి, వాటిని మనం అమ్ముకొని ఏదో వ్యాపారం చేసుకోవాలో, అప్పులు తీసుకోవాలనుకుంటాం. ఎంతమంది వచ్చినా ఆ స్థలాలు కొనరు, ఆ పొలాలు కొనరు, అమ్ముడు పోవు, వాటినే స్తంభన అంటారు. అలా కట్టేస్తారు. అంటే ఈ శక్తిని యూజ్ చేసుకునేది ఇలా అవతల వాళ్ళని ఇలా ప్రయోగాలు అంటారమ్మా. వీటినే చేతబడులని కూడా అంటారు, వాడుక భాషలో వీటినే చేతబడులని కూడా అంటారు. ఈ స్తంభన ప్రయోగం జరిగినటువంటి ఇంట్లో డబ్బు నిలబడదు, ఆరోగ్యం ఉండదు, ఆ యజమాని మైండ్ సక్రమంగా పనిచేయదు. మనం ఏదైతే అమ్ముకోవాలనుకుంటామో దాన్ని అమ్మలేము. ఆస్తులు కరిగిపోవటమే తప్ప మన దగ్గర డబ్బు నిలబడదు. దీన్ని స్తంభన అంటారు. వీటన్నిటిని లక్షణాలుగా భావించవచ్చు, దీన్ని స్తంభన అంటారు. వాళ్ళ మానసిక స్థితి బాగా దెబ్బతింటుంది. అసలు ఏ పని చేయలేరు. రేపు చేద్దాం అంతవరకే, రోజు రేపు చేయటమే, ఇక ముందుకు వెళ్ళలేరు. దీన్ని స్తంభన అంటారు. దీనికి అధిష్టాన దేవత బగలాముఖి. ప్రయోగం చేస్తేనమ్మా నాలుక ఇలా మడతపడిపోతుంది, కొంతమందికి నోట్లోంచి బ్లడ్ పడుతుంది, కొంతమంది శరీరం స్వచ్ఛపడిపోతుంది, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. హాస్పిటల్కి వెళ్తారు, టెస్ట్లన్నీ చేస్తారు, పర్లేదమ్మా నడుస్తాడు అంటాడు, కానీ ఇది పనిచేయవు. ఎవరైతే అది మంత్రాన్ని చేస్తారో గురుగారు వాళ్ళకి అంటున్నారు, ఈ మంత్ర బారిన పడిన వాళ్ళకి ఈ మంత్రాన్ని ప్రయోగం చేశారనుకోమ్మా ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తికి ఉంటాయి ఈ లక్షణాలన్నీ. కనుక ఈ యొక్క బగలాముఖి సాధనని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారని చెప్పాలి. దీన్ని స్తంభన అంటారు. ఇది ఒక రకమైనటువంటి క్షుద్ర ప్రయోగం. అందుకని షట్కర్మలు గురువు ఏం చెప్తారంటే షట్కర్మలు నేర్పి దీన్ని ఎక్కడా కూడా ఉపయోగించరాదని మాట తీసుకుంటారు. మీరు గమనించండి, మాలాంటి యోగులు, పీఠాధిపతులు ఎక్కడా కూడా షట్కర్మల గురించి మాట్లాడరు, షట్కర్మలు ఎక్కడా చేయరు, ఎక్కడా కూడా చేయడానికి ఉండదు.
గురు పరంపరలో గురువు శిష్యుడికి అన్నీ నేర్పుతాడు. ఉమ్, నేర్పిన తర్వాత వాటికి తాళం వేస్తాడు. ఉమ్, నువ్వు తెలుసుకోవాలి అంతవరకే. ఉమ్, సమాజానికి పనికొచ్చే విధంగా అయితే ఏదైనా ఉపయోగించాలి తప్ప సమాజానికి ప్రకృతికి వ్యతిరేకంగా ఏది చేయడానికి వీల్లేదు. అందుకనే గురు పరంపర ఉండాలనేది. ఉమ్, వీడు ఎక్కడ పడితే అక్కడ నేర్చుకుంటే ఏం చేస్తాడు? ఇది నేర్చుకున్నాం కనుక వాడికి చేద్దాం, ఎలా ఉందో చూద్దాం, పైశాచిక ఆనందం. అదే. ఎదుట వాడు ఎదుగుతున్నాడు, వీడికి చేద్దాం. అదే గురు పరంపరలో ఉంటే వాడికి అసలు ఆలోచన రాదు. ఉహు, ఎందుకంటే గురువు అసలు ఆలోచన మొదట్లోనే తుంపేస్తాడు. ఉమ్, అందుకనే ఈ విద్యలో ఎప్పుడు కూడా గురు పరంపర ఉండాలి. ఉమ్, ఇంకో విషయం అంటే గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఎలాంటి ప్రయోగాలు ఏం పనిచేయవు. ఓహో, ఉమ్, ఉమ్, ఎందుకంటే ఇవన్నీ మేము కాచి పడబోసి బయటకు వస్తాం. ఈ దేవతలందరి యొక్క అనుగ్రహం మాకు ఉంటుంది ఉమ్, కనుక వీడి ఎదటివాడి మీద ప్రయోగం చేయాలంటే ఏదో దేవతను అనుగ్రహించే వాడు చేయాలి. ఉమ్. ఆ అనుగ్రహం మేము పొందుంటాం కనుక మా మీద ఏమీ జరగదు, జరగదు అసలు. అమ్మవారి నీడలో ఉన్నాక ఇంకేం ఏమీ జరగదు. దీన్ని స్తంభన అంటారు. ఉమ్, ఇకపోతే విద్వేషణ. ఉమ్, కుటుంబం చల్లగా ఉంటుంది, అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటారు, ఉమ్, కుటుంబం బాగుంటుంది. ఉమ్, ఎవరిదో దుర్మార్గుడు కన్ను పడుతుంది. ఇప్పుడు దాకా కలిసిన అన్నదమ్ములు కొట్టుకుంటారు, అప్పుడు దాకా కలిసిన అన్నదమ్ములు కొట్టుకుంటారు, సడన్ గా గొడవలు గొడవలు అయిపోతాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఆస్తి తగాదంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు, ఇడిపోతారు. ఉమ్, ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకోరు. ఉమ్, భార్యాభర్తలు శుభ్రంగా ఉంటారు, ఇద్దరు పిల్లలు పుడతారు, వాళ్ళు శుభ్రంగా ఉంటారు, భర్త ఉద్యోగం చేస్తుంటాడు, భార్య అది ఇంట్లో చేసుకుంటుంటుంది, ఉమ్, పచ్చని సంసారం. ఉమ్, వాడు నాకు ఈ భార్య వద్దంటాడు. ఉహు. ఉన్నట్టు అప్పుడు వరకు ఉన్నటువంటి ఏమీ ఇబ్బంది లేని భార్యాభర్తల మధ్య అన్ని అమ్మాయిల తప్పులు కనబడతాయి వీడికి, లేకపోతే అన్ని భర్తలో తప్పులు కనిపిస్తాయి ఆమెకి. దాన్ని విద్వేష క్రియ అంటారు. తల్లి కూతురుల్ని, తండ్రి కొడుకులని, భార్యాభర్తలని, కుటుంబాలని, చక్కని స్నేహితులని, వ్యాపారంలో కలిసినటువంటి ఇద్దరు మిత్రులని విడగొట్టడానికి విద్వేష క్రియలు ఉపయోగిస్తారు. జాయింట్ వ్యాపారం చేస్తూ ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఎంతోమంది ఈ విద్వేష ప్రయోగాల వల్ల విడిపోయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విద్వేష ప్రక్రియలు జరిగి విడిపోయిన భార్యాభర్తలు మేము చాలామందిని కలిపాం మా దగ్గరికి వచ్చినప్పుడు. భార్యాభర్తలు ఏ దోషం ఉండదు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలంతే. కనుక ఈ దుర్మార్గులు వాళ్ళ మీద ఈ విద్వేష క్రియను చేస్తారు. అందుకని గురువులు చెప్తారు షట్కర్మలు తెలుసుకోవాలి కానీ ఎక్కడా కూడా వాటిని ఉపయోగించకూడదని ముందే నిర్మోహమాటంగా చెప్తారు. దాన్ని కట్ చేస్తారు. రేపు భవిష్యత్తులో మేము మా శిష్యులకి ఇవన్నీ నేర్పుతాం కానీ ఎక్కడా కూడా వాడే అర్హత ఇవ్వం. మరి మా గురువు మాకు ఇచ్చాడా? ఇవ్వరమ్మా. అందుకని గురు పరంపర ముఖ్యమని ఈ పదాన్ని ఎన్నిసార్లు ఉపయోగిస్తుంది. గురువు ఆధ్వర్యంలోనే నేర్చుకోవాలి కనుక గురువు ఏమి కావాలో అన్ని నేర్పుతారు కానీ ఏది ఎక్కడ వాడాలో అక్కడే వాడే విధంగా నేర్పుతారు, తీర్చిదిద్దుతారు. వాడకూడని వాటిని ముందే చెప్పి కట్ చేస్తారు. ఎప్పుడైతే గురువు మాట మీరామో నేనైనా ఇంకా విద్య పనికిరాదు, మంత్రపుష్టి అయిపోతాడు శిష్యుడు. అందుకే అది అంత ఇంపార్టెంట్, ముఖ్యం గురువు. అందుకే అంత ముఖ్యం నాన్న. ఈ విద్వేషణ ప్రక్రియలు చేయడం వల్ల పచ్చని సంసారాలు ఇడిపోతాయి, ఆగమైపోతాయి, వ్యాపారాలు ఆగమైపోతాయి. ఇకపోతే తర్వాత 5వది ఉచ్చాటన. ఉచ్చాటన అంటే ఎలగొట్టడం, స్థానభ్రంశం. కొంతమంది ఇల్లు మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం గురువుగారు అని ఇంటికి తాళం, వాళ్ళ ఇంటికి వాళ్ళు తాళం వేసి వేరే వాళ్ళు అద్దెకుంటుంటారు. వాళ్ళు నా ఇంట్లో ఉండకుండా వీళ్ళు ఉచ్చాటన కొట్టారు. కొంతమంది ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది మంచిగా వ్యాపారాలు ఇవి చేసుకునేటువంటి వాళ్ళు ఉన్న పలంగా వ్యాపారాన్ని మూతేసుకుని పక్క వెళ్ళిపోతారు. వ్యాపారం బాగానే సాగుతుందిరా, ఎందుకు మూసేసావు? నాకు ఉండబుద్ధి కావట్లా, అందుకే ఆఫ్ చేశా, వేరే చోటకి వెళ్తున్నాం. ఉచ్చాటన కొడతారు. ఈ షట్కర్మలు అన్ని ప్రయోగాలే నాన్న. అంతిమంగా 6వది మారణం. అంటే ఒక జీవాన్ని తీయటం అంటే చంపేయటం. ఈ మారణ ప్రక్రియ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఇది షట్కర్మంలో మొట్టమొదటిసారి నిషేధించింది దీన్నే. ఈ మారణ ప్రక్రియ అనేది ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. ఈ విద్య నేర్చుకునే కొంతమంది ఇది విద్య వచ్చిందా రాదని చెప్పి కొన్ని చెట్ల మీద ప్రయోగాలు చేస్తారు. చెట్టు నిలువున ఎండిపోతుంది. అరే ఈ చెట్టు మొన్నటిదా బాగానే ఉంది, ఎండిపోతుంది, జీవం పోతుంది. ఏమా ప్రకృతిలోంచి జీవాన్ని తొలగించే హక్కు ఎవరికీ లేదు, ఒక భగవంతుడు తప్ప. కనుక ఈ మారణ ప్రయోగం అనేది నిషిద్ధం. ఇవే చేతబళ్ళు. మా గురుగారు ఒక్కొక్క దానికి ఇంత అర్థం ఉందా అసలు? ఇవే చేతబళ్ళు. ఈ షట్కర్మలు అనేవి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం మంచి చేయడానికి వాడాలి తప్ప
ఎక్కడా కూడా చెడుకు వాడకూడదు. ఈ చెడుకు వాడే ప్రక్రియలనే చేతబడులు అంటారు. గురుగారు చిన్న సందేహం, మనకి సినిమాలలో ఇలా బొమ్మలాగా చేసి చేతులు ఇలా అనేయడం ఇలాంటివి కొన్ని చూపిస్తారు కదా, అది అట్లా ఉంటుందా బయట? దాన్ని పుతలి ప్రయోగం అంటారు. నువ్వు అడిగింది కరెక్టే, కరెక్టేనా? దాన్ని పుతలి ప్రయోగం అంటారు. ఒక బొమ్మను చేసి, ఓకేనా, దాన్ని ఇవి యొక్క ఆవాహన ప్రక్రియను చేసి దానికి మేకులు ముళ్ళు లాంటివి గుచ్చుతారు. గుచ్చితే ఎవరికైతే ఈ ప్రయోగం చేస్తారో ఆ వ్యక్తి కాండ్రాని బాధలు తల్లాడిపోతుంటాడు. ఏదో గుచ్చుకున్నట్టు ఉంటుంది, ఒకటే బాధ. ఆ బాధ ఎవరికైనా చెప్తే నవ్వుతారు, ఎందుకంటే దీనికి గ్యారంటీ లేని బాధ కదా. బాధ ఇంకోటికని చెప్తే నవ్వుతారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చూస్తాడు, ఇవాళ అన్ని రకాల టెస్టులు వచ్చాయి, ఈ టెస్టులో బయటపడదు, నాన్న నీకేం పర్లేదని ఏదో నొప్పులు ట్యాబ్లెట్ ఇచ్చి పంపిస్తాడు. వీడికి నిద్ర పట్టదు. ఏమ్మా అలాంటి ప్రయోగాలు ఉన్నాయి, దాన్ని పుతలి ప్రయోగం అంటారు. మేకులు గుచ్చటం, ముళ్ళు గుచ్చటం, చిత్రహింస. ఒకళ్ళు ఒంటి నిండా ముళ్ళ మండ తీసుకొని కొట్టినట్టుగా ఉంటుంది. మొన్న ఒక భక్తుడు వచ్చాడు నా దగ్గరికి, గురుగారు రేగి మండ తీసుకొని కొట్టినట్టే ఉందని, అబ్బో అమ్మో అంటున్నాడు నా ముందు కూర్చొని. ఏమో ఇవన్నీ ఆ ప్రయోగాలు, బొమ్మలు చేసి చేసేవి దిక్కుమాలిన ప్రయోగాలు. ఉన్నారమ్మా దుర్మార్గులు. కాకపోతే చాలామంది సైంటిఫిక్గా ఇవి నమ్మరు కనుక మనం లేవనుకోకూడదు. ఇప్పుడు ఒకటి నానా, నేను అదే అడగాలనుకుంటున్నా గురు, అంటే సైన్స్ ఇవన్నీ ఉన్న తర్వాత ఇప్పుడు ఒక నొప్పి కలుగుతుందంటే అది బాడీలో జరుగుతున్న ఏదో ప్రాబ్లం అని అనుకోవచ్చు. అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ ద్వారా ఎలా గురుగారు అసలు ఇది? అమ్మ గెలీలియో అనేవాడు టెలిస్కోప్ 16వ శతాబ్దంలో కనుక్కున్నాడు. అంటే ఇప్పటికి 400 సంవత్సరాల క్రితం. అప్పుడు ఈ నవగ్రహాలను చూశాడు. శ్రీశైల దేవస్థానం ధ్వజస్తంభం వయసు 3000 సంవత్సరాలు. అప్పటి నుంచే నవగ్రహాలు ఉన్నాయి. మనోళ్ళు ఆల్రెడీ నవగ్రహాలను అప్పుడే చూసి ప్రతిష్ఠ చేశారు. సైన్స్ ముందుందా, మనం ముందున్నామా? ఏమో ఎన్ని వేల సంవత్సరాలు ఒక్కొక్క దేవస్థానానికి. మా గ్రామంలో శివాలయం ఉంది 1400 సంవత్సరాలు. 1400 సంవత్సరాలు. ఏమ్మా అక్కడ ఆల్రెడీ నాగ ప్రతిష్టలు జరిగాయి, నవగ్రహ ప్రతిష్టలు జరిగాయి. వీళ్ళు టెలిస్కోప్ కనుక్కొని 400 సంవత్సరాలు. మా గ్రామంలో శివాలయం కట్టి 1400 సంవత్సరాలు. టెలిస్కోప్ ముందా, మనం ముందా? అంటే భవిష్యత్తులో మన ఋషులు అన్ని దర్శించారమ్మా. అనుష్ఠానంతో మంత్రంతో అన్నీ సాధ్యమే. కాకపోతే దానికి ఒక నిర్దిష్ట పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం ముందుకెళ్ళాలి. అలా నిర్దిష్ట పద్ధతిలో కూడా ప్రయోగాలు చేసి మనుషులను హింసించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అవి బాధపడే వాడికే తెలుసు, చెప్పే వాళ్ళకి పైనుంచి చూసే వాళ్ళకి ఆ బాధలు తెలియవు. చూసేవాళ్ళకి కొంచెం వెటకారంగా కామెడీగా ఉంటుంది కానీ, అపహాస్యంగా ఉంటుంది కానీ, ఆ బాధలతో చిత్రహింసలు పడేవాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. చిత్రహింసలు పెట్టేవాళ్ళు ఉన్నారు. మరి పెట్టేవాడు ఉంటేనేగా బాధపడేది. అంతే కదా. కనుక నాన్న చేతబడులు ఉన్నాయి. నువ్వు అడిగిన బొమ్మ ప్రయోగాన్ని పుతలి ప్రయోగం అంటారు. ఆ ప్రయోగం పేరు కూడా చెప్తున్నా, పుతలి ప్రయోగం అంటారు. దాంతో మనుషులను చాలా రకాలుగా హింస పెట్టవచ్చు. గురుగారు, అంటే ఇప్పుడు వీటన్నిటి గురించి ఇప్పుడు ఎలా అయితే కొన్ని సంవత్సరాల తర్వాత సైన్స్ ద్వారా ప్రూవ్ అయిందో, మేబీ భవిష్యత్తులో కూడా దీనికి ఇంకొక పేరుతో మనకి సైన్స్లో ఏమైనా ప్రూవ్ అయ్యే సిచ్యువేషన్ కానీ అలాంటి సందర్భాలు ఇతర దేశాల్లో బ్లాక్ మ్యాజిక్ అంటారు నాన్న. అవును, మన దేశంలో చేతబడి అంటారు. ఓకే, దీని గురించి మనం ఎక్కువ ప్రస్తావన చేయకూడదు కానీ, ఓకేనా, చేతబడులు ఉన్నాయి. కాకపోతే చాలా మంది వాళ్ళపైన ఏమీ జరగకపోయినా కూడా జరిగినాయి అని భ్రమపడుతూ భయపడేవాళ్ళు కూడా ఉంటారు. అవును, నిజం ఉన్నది, అబద్ధం ఉన్నది. కనుక ఉందా లేదా అనేది కరెక్ట్గా ముందు నిర్ధారణ చేసుకోవాలి. కనుక మనకు వచ్చిన ప్రతి ఇబ్బంది చేతబడని మాత్రం అనుకోకూడదు. ఇందులో చిన్న చిన్న సందేహాలు గురుగారు. ఒకప్పటి కాలంలో ఇటువంటి ప్రయోగాలు ఎక్కువగా ఉండేవా, లేకపోతే ఈ మధ్య సమాజంలో ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారా? గతంలో గత కాలాల్లో అమ్మ వీటిని ఈ యొక్క విద్య నేర్చుకునే వాళ్ళు కూడా ధర్మ సంబంధంగానే ఉపయోగించేవాళ్ళు. అప్పుడు వైద్యం ఎంత అభివృద్ధి చెందలేదు కనుక ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోయినా నాటు వైద్యం చేసేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా మానసిక ఇబ్బందులు వచ్చినా ఈ రక్షలు లాంటివి కట్టి బాగు చేసేవాళ్ళు. ఇప్పుడు గ్రామాల్లో దెయ్యాలు, భూతాలు, ఆత్మలు, శక్తులు అని కొన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆయుష్ తీరక చనిపోయిన కొన్ని, మనసు చెలించడం అని దెయ్యం పట్టడం, భూతం పట్టడం అంటే ఏమో మనసు చెలించడం. అంటే ఏదో ఒక ఆకారాన్ని చూసో ఏదో నీడను చూసో భయపడితే దాన్ని మనం దెయ్యం పట్టం అంటారు. దాని మనసు వికారం పొందటం. దాన్ని మీరు ఎక్కడికో వెళ్ళి ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక రక్షేద కట్టుకుంటారు, లేదా హనుమాన్ గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటారు, అమ్మవారి గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటారు, ఇలాంటి నిమ్మకాయ తెచ్చుకుని పెట్టుకుంటారు, సరిపోతుంది. కానీ శక్తులు వేరు, యక్షిణీలు వేరు. ఈ ప్రయోగం చేసి ఒక మనిషి మీద వదిలితే శక్తి అనేది మనిషిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది.
మనుషులు మానసికంగా కుంగిపోతారు, ఒంటరిగా ఉంటారు. ఈ ప్రయోగాలు చేసిన వాళ్ళకి కొంతమందికి అరికాలు దగ్గర నుంచి మోకాళ్ళ వరకు కాళ్ళు పీక్కు వస్తుంటాయి, చురుకు పోట్లు బాగా విపరీతమైన బాధ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్తే ఏముండదు ఏమ్మా. అలాంటి వాటినే ఈ శక్తి ప్రయోగం లేదా పొత, నువ్వు చెప్పావు కదా ఇందాక బొమ్మని, పొతలే ప్రయోగం అంటారు. వాటిని జాగ్రత్తగా చేయాలి. చేయకపోతే అవి సరిచేసి శాంతి పూజ చేసేవాడికి కూడా ఇబ్బంది. వాడుక భాషలో చెప్పాలంటే బాగు చేసేవాడు కూడా ఇబ్బంది పడతాడు ఏమ్మా. ప్రయోగాలు ఉన్నాయి. ఈ శక్తి ప్రయోగం చేసినప్పుడు ఏమవుతుందంటమ్మా, మనుషులు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అంటే దయ్యం పట్టడం అంటే ఇప్పుడు సినిమాలో చూపించినట్టు వేరే వాళ్ళ ఆత్మ వచ్చి వాళ్ళ బాడీలోకి వెళ్తుందా గురుగారు, శరీరం? అది మనసు వికారం చెందటం అమ్మా. ఏదో చిన్న చిన్న విషయాలు చూసి భయపడటం, అంతేగాని లోపలికి ఇంకో ఆత్మ రావడం ఉండదా? ఆ ఆత్మలాగా ఉన్నది అంటాన్ని శక్తి అంటాం. ఈ శాకిని ఢాకిని అనేటువంటి కొన్ని పేర్లు గల యక్షిణీలు ఉంటాయి, శక్తులు ఉంటాయి. వాటిని అవి అల్పాయుష్ అంటే ఏదైనా అర్ధాయుష్తో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయుష్ తీరకుండానే ఇది ముందాగి చనిపోవటం, యాక్సిడెంట్లో చనిపోవటం, గర్భిణీస్త్రీలు చనిపోవటం, ఇలాంటి వాళ్ళు చనిపోవడం కొన్ని శక్తులుగా మారుతారు. వారు కూడా అందరికీ పట్టరు. ఇది అంటారు శివ, వీడి కర్మగాలి, వీడి యొక్క సమయం బాగలేక వీడు ఆ కర్మ అనుభవించాల్సి ఉంటే వాళ్ళు వీళ్ళ ఒంటి మీదకి వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళ మనసు రకరకాలుగా వికారం చెందటం, స్థిరంగా ఉండలేకపోవటం, మైండ్ పనిచేయకపోవటం, పిచ్చి పిచ్చిగా చేయటం, సూసైడ్ చేసుకోపోవటం, చాకులతో కోసుకుంటాం అంటాం, ఉరేసుకోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీటిని శక్తుల ఆవాహన చేయటం అంటారు ఏమో. అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి, చేయించుకోకపోతే ఇబ్బంది పడతారు. గురుగారు వీటన్నిటిని అంటే నయం చేయడం ఎట్లా గురుగారు? అంటే మనం గురువుల దగ్గరికి వెళ్ళాలా, సాధన ఆశ్రయించాలమ్మా. వీటి కొన్ని ప్రత్యేక క్రియల ద్వారా, ప్రత్యేక క్రతువుల ద్వారా, హోమాల ద్వారా తీసేయచ్చు. ఇది పెద్ద విషయం కాదు. వీటిని తెలుసుకోవడమే పెద్ద విషయం. ఎందుకంటే వీటిని తెలుసుకునే లోపే మనుషులు చాలా నష్టపోతున్నారు. అది నాన్న. కనుక ముందు ఇది తెలుసుకోవాలమ్మా. ఇది ఏం జరిగింది, ఏం జరగలేదని తెలుసుకోగలగాలి. కాకపోతే ఏంటంటే ఈ నిజం కొంతమందికి వీళ్ళకి ఇబ్బంది జరిగింది అని తెలిసినా కూడా కొంతమంది వీళ్ళని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఏం లేదులే అంటారు, అపహాస్యం చేస్తారు. వీడు ఇది ఏం పట్టిందా ఏమన్నా, ఈ కాలంలో ఇవన్నీ ఉన్నాయా అని అంటాడు. వీడు మాత్రం ఏదైనా అవసరం అయితే వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకొని వస్తాడు. ఎదట వాళ్ళు మాత్రం పక్కదారి పట్టిస్తారు. కనుక ఎవరేం అనుకున్నా అనుకోకపోయినా అది బాధలు పడేవాళ్ళకి తెలుస్తాయి. శక్తులు ఉన్నాయి, ప్రేతాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, చేతబళ్ళు ఉన్నాయి ఏమ్మా. వాటి బారిన పడి ఇప్పుడు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నమాట సత్యం. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. మీరు అన్నారు కదా, ఒక పొతలీ ప్రయోగం చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. నిజంగా నైట్ పడుకుంటే వాడిని ఉడకబెట్టినట్టే ఉంటుంది. ఈ పొతలీ ప్రయోగం అంటే ఒక బొమ్మను చేసి వేడి నీళ్ళలో పెట్టి ఉడకబెడతారు. సాయంత్రం పూట వేడి నీళ్ళ కింద మంట పెడుతుంటారు, వేడి నీళ్ళలో. వీడికి ఒళ్ళంతా చెమటలు పట్టేసి బీపీ డౌన్ అయిపోయి అప్పటికప్పుడు ప్రాణం పైన పోతున్నట్టే ఉంటుంది ఏమ్మా. ఇది చాలా ప్రమాదకరమైన క్రియ. కొంతమందికి ఈ మెడ అసలు నిలబడదు. ఎక్కడికి వెళ్ళి ఏ టెస్టులు చేసుకుని అంతా బాగానే ఉంటుంది, కానీ మెడ అంతా ఒకటే బరువు గురుగారు అనేది. పడుకుంటే తల దిండు మీద పెట్టనివ్వదు. ఆడకూతులకైతే వాళ్ళ జడ వాళ్ళకి ఇబ్బందిగా ఉండి దాన్ని జడని కట్ చేసుకుందామా అన్నంత బాధ వస్తూ ఉంటుంది. వీటిని పొతలీ ప్రయోగాలు అంటారు. ఇలాంటివి చాలామంది చాలా రకాల సమస్యలతో వస్తుంటారు. ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం. కనుక అమ్మ ఉన్నాయి, ఎవరు ఏది అనుకున్నా అనుకోకపోయినా నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చేతబడులు ఉన్నాయి, అంతే. ఆత్మలు ఉన్నాయి. అవి బాధపడేవాడికి ఆ బాధ తెలుసు అంతే ఏమ్మా. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తారు, జనం వెతుకుతారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇంటర్వ్యూ ద్వారా చెప్తుంది, మన ఆశ్రమానికి వచ్చేవాళ్ళు జుజ్జూరు గ్రామం, ఎన్టీఆర్ జిల్లాలో మన జుజ్జూరు గ్రామానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ రండి నాన్న, పీఠంలో అందుబాటులో ఉంటాను ఏమో. మిగతా సమయంలో నాకు 2 ఆశ్రమాలు ఉన్నాయి కనుక ఎక్కడ ఉంటానో తెలియదు, కానీ పీఠంలో మాత్రం ఖచ్చితంగా పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఖచ్చితంగా పీఠంలో అందుబాటులో ఉంటాను. ఆ రోజుల్లో ఖచ్చితంగా రండి ఎవరైనా సరే. ఎందుకంటే మీ ద్వారా చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు భక్తులు, రకాల దూర ప్రాంతాల నుంచి వస్తూ గురువుగారి అడ్రస్ దొరకక, ఫోన్ నెంబర్ తెలియక ఇబ్బంది పడుతుంటారు. కనుక మీరు ఇబ్బంది పడి రావద్దు. పౌర్ణానికి అమావాస్యకి మాత్రం అందుబాటులో ఉంటాం. పీఠంలో జుజ్జూరు గ్రామంలో అందుబాటులో ఉంటాం. విజయవాడ దగ్గర కంచిచర్ల నుంచి జుజ్జూరు గ్రామం అందరికి అందుబాటులో ఉంటాం. మన పీఠంలో అందుబాటులో ఉంటాం. అది పౌర్ణానికి అమావాస్యకి మాత్రమే తప్పనిసరిగా పీఠంలో ఉంటాం, మిగతా రోజుల్లో చెప్పలేము. కనుక ఆ 2 రోజులు మాత్రం మీరు వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఆ రోజు వచ్చి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఒకవేళ వస్తే మనకి అసలు ఉన్న సమస్యలు చెప్పినప్పుడు దానికి కారణం ఏంటి, వీటి వల్లే నా జరుగుతుంది లేదైనా సాధారణంగానే ఉందా, ఒకవేళ వీటి వల్ల అయితే దీనికి రిజల్ట్ ఏమంటారు పరిష్కారం ఏంటి అనేది కూడా మీరు గైడ్ చేస్తారు కదా? అవునమ్మా, ఖచ్చితంగా నాన్న. ఒక 10 మంది సమస్యలతో వస్తే అందులో నిజంగా ఉండేది ఒకళ్ళకో ఇద్దరు.
8 మంది రోజు ఏదో నొప్పి అంటుంటుంది. ఉమ్, పక్కింటి వాళ్ళు ఏం చెబుతారంటే మొన్న వాళ్ళకు ఇలాగే నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే ఏం లేదన్నారు, చేతబడి చేశారంట, నీకు కూడా చేశారేమో అంటుంది. ఉమ్. ఈ మనసులో ఇంకా అది పడిపోతుంది. అంతే, భయమే అన్నిటికన్నా ఏమ్మా? డేంజర్. ఆ భయం వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. అవును. కనుక మీరు ఏదైనా సరే నిజం తెలుసుకునేంత వరకు భయానికి లోను కాకండి. ఉమ్, ముందు భయపడితేనే మీ భవిష్యత్తు ఆగమైపోతుంది. అవును. ఉమ్, కనుక ఇట్లా భయపడి ముందుకెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, కనుక అందరికీ ఉండదు, ఉమ్. అసలు లేదని మాత్రం చెప్పలేము. అదే మనం ఒక ప్రాపర్ పర్సన్ దగ్గర, సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడే అది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనంతటా మనం అయితే దాన్ని చెప్పుకోలేం కదా. అవునా, దగ్గరలోనే గురువుని సంప్రదించాలి ఎవరైనా కూడా. గురుగారు, సందర్భం వచ్చింది కాబట్టి నాకు చిన్న ప్రశ్న అడగాలని ఉంది. అడుగునాను. గురువు దగ్గరికి వెళ్ళి ఇలా చేసుకోవాలి అని అంటారు, అన్నీ తెలుస్తుంది. కానీ బయట సమాజంలో ఎంతోమంది గురువులు, అసలు ఇంతమంది గురువులు ఉన్నారా అని చెప్పేసి కూడా తెలియదు. యూట్యూబ్లో నొక్కితే ఎన్ని వీడియోలో ఎంతమందో, అందరూ చూడడానికి ఒకటే కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకొని, వస్త్రాలు, అవే బొట్లు, చూడడానికి అసలు ఎవరు సరైన వాళ్ళు, ఎవరు మనకి ఫేక్ ఎట్లా తెలుస్తుంది గురుగారు అసలు? ఎందుకంటే మాటలతో మాయ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు కూడా తెలుసు. అది చూసుకోవాల్సిన బాధ్యత భక్తుల మీద ఉంటుంది. ఎట్లా గుర్తించడం ఎలా మీద ఉంటుంది. ఏదైనా ఒక శాస్త్ర సంబద్ధంగా గురు పరంపరలో ఒక పీఠము, ఒక మఠము, ఒక ఆశ్రమము ఏమ్మా, ఒక పరంపరలో ఉన్నవారు వేరు. ఓకేనా? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైన తర్వాత, ఈ ఇంటర్వ్యూస్ ఎక్కువైన తర్వాత చాలామంది ఇప్పుడు చెప్పట్లా మేము వశీకరణం చేస్తామంటారు. అసలు వశీకరణం అనే ఒక ప్రాసెస్ చేయడానికి 6 నెలల సమయం పడుతుంది. ఎంత సమయం? 6 నెలల సమయం పడుతుంది. 6 నెలలు? 3 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఓకే. అది కూడా వాళ్ళు ధర్మబద్ధమైన భార్యాభర్తలు అయ్యుండి, భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకళ్ళు వాడి ద్వారా చేయాలి. ఒక గురువు ఎప్పుడు చేయకూడదు. వశీకరణం నిషిద్ధం, గురువు చేయడం నిషిద్ధం. ఇప్పుడు ఒక ఆడకూతురు వచ్చి, అయ్యా నా భర్త ఇలా పరాయి స్థితితో ఉంటున్నాడు, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు అంటే మనం ఆమెతో అతనికి ఆ వశీకరణం చేయించాలి. అంతేగాని మనం చేయకూడదు. వీడు ఎప్పుడైతే నేను చేస్తా అన్నాడో అక్కడే అర్థమైపోవాలి అతను గురువు కాదనే విషయాన్ని మీరు అది గమనించాలి. ఏమ్మా? కనుక ఏదైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రయోగాలు కూడా చాలా రకాలు ఉంటాయమ్మా. కొన్ని ప్రయోగాలు మనం తీసివేసినా కూడా వాళ్ళకి వెంటనే రిజల్ట్ రాదు. ఎందుకంటే వాళ్ళు కర్మ అనుభవించాల్సి ఉంటుంది కొంతకాలం పాటు. కనుక ఆ కర్మ అనుభవించే సమయం పోయేంత వరకు కొంతమందికి పోదు. లక్షల ఖర్చు పెట్టి చేసిన ఒక 3 నెలల నుంచి 6 నెలల పాటు అనుభవించాల్సిన క్రియలు ఉంటాయి, అనుభవించే పోతాయి. అంతే. కొన్ని వాటి ప్రభావం ఉంటుంది, వెంటనే కొన్ని క్షణాల్లో తగ్గిపోతాయి. కనుక ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక బలమైన ఇబ్బందితో వచ్చాడు అనుకున్నాను, అతనికి మనం ఒక హోమం చేస్తాం, ఒక ప్రత్యంగరానో చండియో బగలానో ఏదో చేస్తాం, వారాహి చేస్తాం. కొంతమందికి ఆ క్షణంతో రిలీఫ్ అయి వెళ్ళిపోతారు. కొంతమంది 3 నెలలకు కూడా ఫోన్ చేసి గురుగారు కొంచెం ఇబ్బంది ఉందండి, మళ్ళీ తర్వాత 10 రోజులకు ఫోన్ చేసి ఫ్రీ అయిపోయామని అంటాడు. అంటే వాడు ఇంకో 3 నెలలు ఆ కర్మ అనుభవించాల్సిన అవసరం ఉంది కనుక అనుభవించాడు. కనుక కొన్ని వీటికి వెంటనే రిజల్ట్ రావు, కొన్నాళ్ళు సమయం పడుతుంది. అదే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు షట్కర్మలు అంటే ఏంటో తెలుసుకున్నాం గురుగారు. అంతేకాకుండా అసలు ఏ విధంగా వాటికి పరిష్కారం దొరుకుతుందని కూడా తెలుసుకున్నాము. అసలు ఇలాంటి వాటివి మన జోలికి కూడా రావద్దు అని అనుకుంటే, ఇలాంటివి ఏవి మన జోలికి రావద్దు అనుకుంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా మనము? నిత్యం నామస్మరణ, మీ కులదైవాన్ని మరవద్దు. ప్రతి ఒక్కళ్ళకి అంకమ్మ తల్లో, పోలేరమ్మ తల్లో, ఉప్పలమ్మ తల్లో, దుర్గమ్మ తల్లో, వెంకటేశ్వర స్వామి, రాములు వారు, ఇట్లా కులదైవం, నరసింహస్వామి, ఇలా కులదైవం ఉంటారు. మీ కులదైవ ఆరాధన ఎప్పుడు కూడా మరవకండి. మీ కులదైవం ఆరాధనే మీకు ఎప్పుడు శ్రీరామ రక్ష. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కులదైవాన్ని ఎప్పుడు కూడా మరవద్దు. అంకమ్మన్న మహాకాళి అన్న ఒకటే, ఏమో గ్రామ దేవత. అంకమ్మ అంటే గ్రామ దేవత, ఎప్పుడు మరవద్దు. కనీసం సంవత్సరంలో 2 సార్లు అయినా సరే గ్రామ దేవత ఆలయాన్ని దర్శనం చేయండి. మీ గ్రామంలో ముత్యాలమ్మే ఉన్నది, ఒక ఆదివారం వెళ్ళి ఒక నిమ్మకాయల దండ వేసిరండి కుటుంబ సమేతంగా. ఓకేనా? ఒక కొబ్బరికాయ కొట్టిరండి. మీకు జాతరలో మాంసాహారులు
ఒక ఏటపోతునో ఒక కోడినో అమ్మవారికి తర్పణం చేసుకొని రండి, మీకు అది రక్ష. ఒక గురువుగా నేను ఈ మాట చెప్పడానికి ఏమాత్రం కూడా మొహమాట పడను, ఎందుకంటే మనకు జాతరలు ఉన్నాయి కనుక అలాంటి తప్పే లేదు. మీకు అలవాటు చేసుకొని రండి. ఒక బ్రాహ్మణుని వెళ్ళి బలిస్తే తప్పు, కానీ నువ్వు వెళ్ళి చేసుకుంటే తప్పే ఉంది ఏమా, చేసుకోండి. మీరు నిత్యం ఏదో ఒక నామస్మరణ చేయండి. నారాయణ నారాయణ, నీకు శివయ్య అంటే ఇష్టం, శివయ్య శివయ్య. ఒక నరసింహ అంటే ఇష్టం, స్వామి. నిత్యం నామస్మరణ చేయండి. శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నారసింహాయ, నమ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, రామ రామ రామ. ఇలా ఏదైనా నిత్యం నామస్మరణ చేయండి, మీకు ఇబ్బంది ఉండదు. మీకు ఏదైనా బలమైన ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే, ఇలాంటి జరిగింది అనుకుంటే, మీ గ్రామ దేవత ఆలయానికి వెళ్ళి, మీ గ్రామంలో ఉండే ఆలయం, ఒక ముత్యాలం తల్లి ఆలయం, ఒక 5 శుక్రవారాలు కానీ 5 ఆదివారాలు కానీ వెళ్ళి అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేసి, ఒక 2 బిందెలు 3 బిందెలు పసుపు నీళ్ళతో అభిషేకం చేసి, అమ్మవారికి 21 లేదా 51 నిమ్మకాయలు దండేసి కొబ్బరికాయ కొట్టి రండి. అక్కడ అమ్మవారి దగ్గర కుంకుమ పసుపు కుంకుమ వేసి అవి మీరు బొట్టు పెట్టుకుని రండి. వస్తూ వస్తూ ఆ కుంకుమ కొంచెం తెచ్చుకొని మళ్ళీ వారం వరకు ఆ బొట్టు పెట్టుకోండి. ఇలా 5 వారాలు చేయండి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా అయితే, ఈ భూతప్రేత బాధలు, చిన్న చిన్న ఏదైనా మీరు దాటుడు సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే క్షుద్ర బాధలు తొలగిపోతాయి. అప్పటికి కూడా తొలగకపోతే అప్పుడు మీరు గురువుని ఆశ్రయించండి. ఇంట్లో ఏవేవో శబ్దాలు వినపడతాయి, అవి ప్రయోగం తాలూకు ఆనవాళ్ళు, గజ్జె సౌండ్ వినపడుతున్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి. అక్కడ ఇంట్లో ఏం చేయాలి, మీరు అప్పుడు లలితా పారాయణం చేయించుకోండి. మీ ఇంట్లో మీకు చేతబడి జరిగిందని అనుమానం కలిగింది, లలితా పారాయణం చేయించండి. లేదు, ఇంట్లో రుద్రాభిషేకం చేయించండి. ఏమా 2 అర్చకులను తీసుకొచ్చుకొని రుద్రాభిషేకం చేయించుకోండి. లేదు, చండీ పారాయణం చేయించుకోండి. లేదు, ఏదైనా వ్రతం నోము నోచుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి నోములు నోచుకోండి. ఏదైనా ఇంట్లో కుటుంబ కలహాలు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే, చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇవి చేసినా కూడా తొలగకపోతే అప్పుడు మీరు సద్గురువులను ఆశ్రయించండి. ఖచ్చితంగా ఈ విషయాలను పాటించండి. ముందు మీకు అనుమానం కలిగినప్పుడు లలితా పారాయణం చేయించుకోవటం కానీ, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవటం కానీ, వేద పారాయణం చేయించుకోవటం కానీ, లేదా చండీ పారాయణం చేయించుకోవటం కానీ, లేకపోతే ఏదైనా వ్రతాలు నోములు నాటికి నోచుకోవడం కానీ చేసుకోవాలి. ఏదైనా జరగగానే మీరు బయటికి మంత్రగాళ్ళ దగ్గరికి తంత్రగాళ్ళ దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ పాటించండి. ఇవన్నీ పాటించే క్రమంలో మీకు కనుక ఉపశమనం లభించకపోతే అప్పుడు మంత్రగాళ్ళ దగ్గర కాకుండా గురువులను ఆశ్రయించండి. ఇది విషయం. గురుగారు, అలాగే ఇందాక మీరు నిమ్మకాయల దండ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, ఎందుకు గురుగారు నిమ్మకాయలకు అంత ప్రాధాన్యత? అంటే మంచికైనా చెడుకైనా నిమ్మకాయలనే అంటారు. ఒకవేళ మనం ఒకరి దగ్గరికి వెళ్ళినాం అనుకోండి, నిమ్మకాయని మంత్రిచ్చి ఇస్తాము అని అంటారు. ఏదైనామా ఇక్కడ నిమ్మకాయ అనేది కాస్మోటిక్ ఎనర్జీని ఎంతో కొంత స్వీకరించగలిగే శక్తి ఉంటుంది. ప్రకృతిలో ఉండే కాస్మోటిక్ ఎనర్జీని తీసుకోగలిగే శక్తి ఉంటుంది. అంటే మనం ఇచ్చినటువంటి శక్తిని కొంతసేపు నిలబెట్టగలుగుతుంది. ఒక గురువు మంత్రాన్ని ఉచ్చరించి దానిపైన ఇలా ఊది చేతికిస్తాడు. ఆ మంత్రశక్తిని కొంతసేపు అది నిలబెట్టగలుగుతుంది. అది మంచి అయినా చెడైనా. అందుకనే మంత్రాన్ని ఇస్తారు, ఆ నిమ్మకాయని ఇస్తారు. నిమ్మకాయ ఏం చేస్తుంది, దిష్టిని అంటే బయట నెగిటివ్ ఎనర్జీని స్వీకరిస్తుంది. అందుకనే గుమ్మాలకి కడతారు. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ అయినా నిమ్మకాయ అయినా ప్రకృతిలో ఉన్నటువంటి, దీన్ని కాస్మోటిక్ ఎనర్జీ అంటారు కదా మీరు ఇంగ్లీష్లో, ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీని, నెగిటివ్ ఎనర్జీని కానీ పాజిటివ్ ఎనర్జీని కానీ స్వీకరించగలిగే శక్తి ఉంటుంది. ఇంటికి ఎందుకు కడతాం గుమ్మడికాయ అంటే, మన ఇంటి మీద నెగిటివ్ ఎనర్జీ ఉంటే తీసుకోవడానికి ఈ నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. స్వామీజీలు ఎందుకు ఇస్తారంటే, వీళ్ళు అమ్మవారి సన్నిధానంలో పెడితే అప్పుడు అది పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది కనుక, నీకు ఆ నిమ్మకాయని ఇస్తే నీతో పాటు అది వచ్చి నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈ పాజిటివ్ ఎనర్జీ క్లియర్ చేస్తుంది. అందుకని ఇస్తారు. కనుక నిమ్మకాయ అనేది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఎనర్జీని స్వీకరించగలిగే శక్తి ఉంది కనుక దాన్ని ఇస్తారు నాన్న, అంతే. దానికంటే ఎక్కువసేపు నిలబెట్టుకోగలిగేది రుద్రాక్ష. అది పాజిటివ్ ఎనర్జీ అనేది తొందరగా కోల్పోదు, అది తీసుకుంటా ఉంటుంది. నిమ్మకాయ అనేది అది పచ్చిగా ఉన్నంత వరకే ఆ ఎనర్జీని తీసుకోవడం కానీ లేదా వదిలేయడం కానీ చేస్తుంది కనుక దానికి అంతవరకే ఒక రోజు అలా. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఈ ఎనర్జీస్ని తీసుకోగలిగే ఇది ఉంది కాబట్టి మన నిమ్మకాయలకు అంత ప్రాధాన్యత. గురుగారు, అలాగే ఇందాక మనం గ్రామ దేవతల గురించి మాట్లాడుకున్నాం కదా, ముత్యాలమ్మ అలా అని చెప్పి. మనకి గ్రామ దేవతలు ఉన్నప్పుడు కొన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు మనం కొంతమంది ఆడవాళ్ళని చూస్తే ఉన్నట్టుండి సడన్గా వాళ్ళకి
పూనకాలు వస్తున్నట్టు చేయడము, వేపాకులు ఇవ్వడము, వాళ్ళని ఇలా శాంతి చేయడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇది ఎక్కువగా సినిమాల్లో చూస్తాము, అంతేకాకుండా బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా గమనించడం జరుగుతుంది. నిజంగా పూనకాలు ఉంటాయా గురుగారు? ఉంటాయి నాన్న. ఇది ఏంటంటే కొంతమందికి ఈ ఎనర్జీని తొందరగా స్వీకరించే లక్షణం ఉంటుంది కొంతమంది మనసుకి. అక్కడికి వెళ్ళేసరికి ఆ మేళాలు, ఆ సౌండ్లు, ఆ వాతావరణం, ఇవన్నీ వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆత్మ ఉప్పొంగుతుంది. ఉప్పొంగి వీళ్ళ యొక్క మానసిక స్థితిని కోల్పోయి అక్కడ అమ్మవారి ఆరాలోకి వెళ్ళిపోతారు. అమ్మవారి ఆరాలోకి వెళ్ళిపోతారు. ఆ కొంచెంసేపు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ, అమ్మవారి ఆరా ఎనర్జీని, వీళ్ళ ఆరా అమ్మవారి యొక్క ఎనర్జీని తీసుకున్నంతసేపు అలా ఉద్రేకంతో అలా ఉండిపోతారు. ఆ ఆరాని, ఆ అమ్మవారిని, ఆ పాజిటివ్ ఎనర్జీని కోల్పోగానే మళ్ళీ సామాన్యంగా అయిపోతారు. దాన్ని మూఢభక్తి అంటారు. భక్తులు కూడా 3 రకాలు భక్తి కూడా. దాన్ని మూఢభక్తి అంటారు. ఇప్పుడు అధమం, అది అధమ భక్తి, అధమం. ఇప్పుడు మనం షోడశోపచారాలతో చేసే పూజ మధ్యమం, ధ్యానం ఉత్తమం. అందుకనే ఇప్పుడు ధ్యానం, క్రియాయోగ ఇవి అంటాయి కదా, ధ్యానం అనేది ఉత్తమమైన మార్గం. శ్రీకృష్ణుడు వారు చెప్పింది అదే భగవద్గీతలో. ధ్యానం అనేది ఉత్తమమైన మార్గం. మనం విగ్రహం లేకపోతే నిగ్రహంగా ఉండలేము కనుక దేవాలయాల్లో మనం విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటాం. భగవంతుని ప్రకృతిలో అన్ని చోట్ల చూడలేము కనుక ఒక చోట చూసుకోవడానికి అలా పెట్టుకొని మనం ఇక్కడ మనం భగవంతుని షోడశోపచారాలతో పూజ చేసి మనం నిగ్రహంగా ఉండగలుగుతాం. ఇది 2వ మార్గం, మధ్యమం. ఈ పూనకాలు ఇవన్నీ రావటం అధమం. భక్తి స్థాయిలో ఇది 3 రకాలు. అది 3వ స్థాయి భక్తి కనుక అది వస్తుంది, అది సహజం, అది రియల్ గా ఉంది ఉన్నది. అంటే దాని వాళ్ళ అలా భావన ప్రేరేపణ పొందుతారు నాన్న. ఆ అడావుడికి అలా ప్రేరేపణ పొందుతారు. ప్రేరేపణ పొంది వాళ్ళు ఆ కొంచెంసేపు ఆ లోకంలో ఉంటారు. చుట్టూ ఉన్న సమాజాన్ని మర్చిపోతారు. అది దిగిపోగానే మామూలైపోతారు. అంటే దాని అర్థం అమ్మవారు వీళ్ళ లోపలికి వచ్చి ఉండడం అట్లా ఏముండదు కాదు. కొంతమంది వీళ్ళ ఆవాహన అనుభూతి పొందటం, వీళ్ళు అనుభూతి చెందుతారు. ఇప్పుడు సినిమా చూస్తాం నాన్న, వాడు నవ్వుతుంటే మనం నవ్వుతాం. వాడు ఎమోషనల్గా ఫీల్ చేయి ఎవరైనా అక్కడ ఏడుస్తుంటే బాగా పాత్ర బాగా పడితే ఆటోమేటిక్గా మన కళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఒక్కో సందర్భంలో ఏదో ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు అక్కడ కొట్టేవాడి కంటే ముందు మనమే వాడిని కొట్టాలనే ఫీలింగ్ లోన్ అవుతాం. అది నిజం కాదనే విషయం నీకు తెలుసుగా. నువ్వేగా టికెట్ తీసుకొని వెళ్ళింది సినిమా హాల్లోకి, నిజం కాదనే విషయం తెలుసుగా. అక్కడ కాదు, కళ్ళ మీద ఉన్న దృశ్యం నీ మనసును అలా రంజింపచేసింది. అదేవిధంగా వీళ్ళకి అమ్మవారి సన్నిధిలో వెళ్ళినప్పుడు వీళ్ళు మనసు అలా ఉప్పొంగి అలా రంజింపబడి అలా ప్రవర్తిస్తారు. అది ఆ ఉప్పొంగి రంజింపిన తర్వాత ఆ ఆవేశం తగ్గిపోగానే మళ్ళీ కామన్ అయిపోతారు. అది మనలోని భావాన్ని వికారం చెందటం అంటారు. అది సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో అమ్మవారు రాగానే ఊరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఇలా చెప్తా ఉంటే నేను అలాగా ఉంటది అని అదే నాన్న, వీళ్ళు అమ్మవారి ఆరాలోకి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి తెలియకుండా కొన్ని విషయాలు చెప్తారు. ఆ చెప్పిన విషయాలకు వీళ్ళకి సంబంధం లేదు. ఓకేనా? ఖచ్చితంగా వీళ్ళు కాస్మోటిక్ ఎనర్జీతో మాట్లాడిన విషయాలు అవి. బయట అమ్మవారు బయట ఆరాతో ప్రకృతితో మమేకమై మాట్లాడిన మాటలే కదా. దానికి మనం ఏం పెట్టుకుంటాం, అమ్మవారు పూనిందనే పేరు పెట్టుకున్నాం. ఓకేనా? అది దైవశక్తి వాళ్ళని ఆవాహన చేయటం, వీళ్ళు అలా ఆవాహన అనుభూతిని పొందటం. అది గురుగారి ఈ డబ్బు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరగాలి అని అంటే అసలు ఏ అమ్మవారిని పూజించాలి గురుగారు? లక్ష్మి, ఆమె ఉద్రేక దేవత. లక్ష్మి ఆమె స్వచ్ఛత కలిగినటువంటి దేవత. మనం లక్ష్మీదేవి నిలబడాలంటే ముందు ఆమెను గౌరవించడం నేర్చుకోవాలి. ధనం లేకుండా ఏమీ జరగదు. పూర్వకాలం నుంచి కూడా రాజులు కూడా ప్రజల దగ్గర పన్నులు వేసి వసూలు చేసి ధనాగారాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. ఎందుకు? కరువు కాలంలో ప్రజలను ఆదుకోవటానికి. ధనం మూలం ఇదం జగత్. ముందు నువ్వు డబ్బును గౌరవించడం నేర్చుకో. వచ్చిన డబ్బుని ఎలా పొదుపు చేయాలో నేర్చుకో. ఎలా ఖర్చు పెట్టాలో కాదు, ఖర్చు పెట్టడం అందరూ నేర్పుతారు, అసలు నేర్పాల్సిన అవసరం కూడా లేదు. డబ్బుని ఎలా పొదుపు చేయాలో నేర్చుకో. నీకు 10 రూపాయల ఆదాయం వస్తే ఖచ్చితంగా అందులో 25% ఒక మూలధనం కింద పక్కనేయాలి. అంటే ఇంకొక 25% నీకు ఎమర్జెన్సీ ఫండ్ కింద పక్కన పెట్టుకోవాలి. అంటే నీకు ఈ పని రేపు దొరకపోతే ఏమ్మా, రేపు బ్రతకడానికి ఉండాలి కదా. పెద్దలు అంటారు 6 నెలలు బతిని పెట్టుకొని మగాడు ఇంట్లో సంసారాన్ని చూసుకోవాలి. అంటే
6 నెలల పాటు ఏ పని లేకపోయినా నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకునే విధంగా నీకు ఒక మూలధనం ఉండాలి. అదేవిధంగా ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఖర్చు చేయకుండా డబ్బును కొంత తీసి దాచిపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే సేవింగ్స్లో పెట్టాలి. ఎమర్జెన్సీ ఫండ్ వేరు, సేవింగ్స్ వేరు. ఈ 2 డివైడ్ చేసిన తర్వాత మిగిలిన 50%లోనే నువ్వు నిత్య అవసరాలు చేసుకోవాలి. అప్పుడు ఒక 6 నెలల తర్వాత నీకు ఉద్యోగం పోయిందనుకున్నావు, ఒక 2 నెలలు ఉద్యోగం దొరకలేదు, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? నీకు ఆల్రెడీ 6 నెలలకి ఎమర్జెన్సీ ఫండ్ ఉందిగా, అవునా? ఒక 4 సంవత్సరాల తర్వాత ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నావు, నువ్వు అప్పుడు లోన్లు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? నీ ఉద్యోగం వచ్చిన కాడ నుంచి ఒక 25% పక్కన దాచిపెడుతున్నావు కదా, ఆ డబ్బు పెట్టి ఉద్యోగం కొనుక్కో, ఆ ఇల్లు కొనుక్కో. ఈఎంఐలు పెట్టి ఏమీ చేయొద్దు. ఇది ఎవ్రీ మంత్ వాడికే వాడు నెలమాసికం పెండాకుడు పెట్టుకున్నట్టే. వీడు తిన్నా తినకపోయినా ఈఎంఐ కట్టాలి. కనుక అప్పు చేసి కొన్న వస్తువు, అవసరం కోసం మన దగ్గరికి చేరిన మనిషి, ఈ 2 మనవి కావు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అప్పు చేసుకున్న వస్తువు మనకి ఎప్పుడు మంద కాదు. నువ్వు అప్పు చేసి కొంటావు, ఒక ఏసీ కొంటావు, దాన్ని తీర్చేసరికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల లోపల ఇది పాతదైపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్త మోడల్ ఇంకోటి వస్తుంది. ఏం చేస్తావు? మళ్ళీ దీన్ని మారిస్తే మళ్ళీ ఈఎంఐ, ఎవ్రీ మంత్ మాసికం, జీవితకాలం. ఓకేనా? కనుక కొంచెం ఆలస్యమైన అమ్మ, ఈఎంఐల బారిన పడకండి. మీకు ఉన్న రూపాయిని దాచుకోవడం నేర్చుకోండి. ఖర్చు పెట్టడం కాదు, ముందు దాచుకోవడం నేర్చుకోండి. దాచుకోవడం నేర్చుకున్న వాడు ఎప్పుడూ కూడా జీవితంలో ఓడిపోయినట్టు, ఒకని దేహాన్ని అడిగినట్టు ఎక్కడా కూడా లేదు. నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా స్థలం వస్తే కొనుక్కో, లేకపోతే బంగారం కొనుక్కో. నీకు సంవత్సరం తర్వాత నీకు 50,000 అవసరమైనాయి, నీ బంగారాన్ని బ్యాంకులో పెట్టుకో, తీసుకొచ్చి నువ్వు వాడుకో. ఇది అసలు చాణక్యుడు చెప్పినటువంటి ఆర్థిక సూత్రం. నేను చెప్పింది మీకు, ఇది నాది కాదు, చాణక్యుడు చెప్పినటువంటి ఆర్థిక సూత్రం. మనకు అప్పు మనమే ఇచ్చుకోవాలంటాడు. మనం దాచుకున్న డబ్బులో నుంచి మనం అప్పు కింద తీసుకొని మళ్ళీ అప్పు తిరిగి కట్టుకోవాలి. మళ్ళీ మన డబ్బు మనకు అక్కడ ఉంటుంది. అంతేగాని ఎదటి వాళ్ళ దగ్గర చేయి చాపటం కాదు. కనుక ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర కాలంలో ఏదైనా అప్పు చేసినా, అత్యవసర కాలం ఏదైనా అప్పు చేసినా అది నీ ప్రాణం మీదకు ఉండే విధంగా చేయొద్దు. నువ్వు 3 నెలలకు కడతాను అనుకుంటే, అప్పు తీర్చగలను అనుకుంటే, వాడికి సంవత్సరం గడువు చెప్పు. ఈ సంవత్సరం లోపల కట్టు, నీకు 3 నెలల డబ్బులు వస్తాయిగా, రాగానే కట్టు. ప్రతి ఒక్కళ్ళు కూడా, అందరూ శుక్రవారం అంటారు లక్ష్మీ పూజకి, గురువారం లక్ష్మీ పూజ చేయాలి. ఇంట్లో అప్పులు ఏమైనా ఎక్కువగా ఉన్నవాళ్ళు పసుపు పచ్చని తీపి పదార్థాలు, లడ్డూలు కానీ, బెల్లంతో చేసినటువంటి పొంగలి కానీ అమ్మవారికి నివేదన చేసి చిన్నపిల్లలకు పంచాలి. చిన్నపిల్లలకు పంచాలి. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు తులసి మాల తెచ్చుకొని ఇప్పుడు మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని రోజుకు 108 జపం చేసుకోవాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ. మాంసాహారం తీసుకున్న రోజు ఉదయం మాంసాహారం తీసుకుంటే ఆ రోజు సాయంత్రం జపం చేయకూడదు. నువ్వు ఉదయం అయితే చేసుకోవచ్చు. శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఇది త్రిశక్తి మంత్రం. శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః. శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మే నమః. ఈ మంత్రానికి ఎటువంటి కరన్యాస అంగన్యాసాలు ఏమి ఉండవు, ఎటువంటి ధ్యానం అలాంటిది ఏమి ఉండదు. మంత్రం అలాగే చేసుకోవచ్చు. స్త్రీ పురుష భేదాలు లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. ఆడకూతురు మాత్రం సృష్టి ధర్మం 5 రోజులు ఇబ్బంది ఉంటుంది కనుకమ్మ, ఆ 5 రోజులు చేయకూడదు, 6 రోజుల నుంచి చేసుకోవచ్చు. అది తల్లి శుభం. ఖచ్చితంగా గురుగారు, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నప్పుడు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఇలా ఓన్లీ పూజలు చెప్తారు అనుకున్నా. కాకపోతే మీరు సేవింగ్స్ అని చెప్పేసి, ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పి ప్రాక్టికల్గా చెప్పి, అదే విధంగా ఇలా మనం పూజ చేసుకుంటే కూడా ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చాలా బాగా చెప్పారు. ఈరోజు నేను అడిగిన ప్రశ్నలన్నీ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటి క్వశ్చన్స్ భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు వశీకరణ, చేతబడి, ఏమంటారు ఆకర్షణ, ఇవన్నీ పదాలు విన్నప్పుడు వీటికి నాకున్న మీనింగ్ కానీ, నాకు తెలిసిన మీనింగ్ కానీ, అర్థాలు కానీ కంప్లీట్గా వేరు. కానీ మీతో మాట్లాడిన తర్వాత మనకి ఇంత పూర్వంలో ఇంత సబ్జెక్ట్ ఉంది, ఒక్కొక్క దానికి ఇంత అర్థం ఉంది, ఇది ఎవరు నేర్చుకోవాలి,
గురువు దగ్గర నుంచి నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ వివరాలు తెలుసుకోవడం. ఒకప్పుడున్న భయం ఇప్పుడు అంతగా అనిపించట్లేదు, ఎందుకంటే సరైన చేతిలో ఉన్నప్పుడు ఇవి భయపడాల్సినవి కావు అని. ఎప్పుడైతే ఏదైనా కూడా ప్రపంచంలో చెడు చేతిలోకి వెళ్తే అది ఎంత చిన్నదైనా పెద్దదైనా భయపడాల్సిందే, అలాగే ఇవి కూడా భయపడాల్సినవి కావు. సరైన చేతిలో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రాముఖ్యత, మంచి చేయడానికి ఏ విధంగా వాడొచ్చో కూడా మీరు చాలా వివరంగా చెప్పారు. మీతో మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది గురుగారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. శుభం తల్లి.